ఈ ఉదయకాలంలో ప్రవక్త మాట్లాడే ఎంతమంది వచ్చారు? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది భయంగా ఉన్నారు? మీకు భయం వద్దని చెప్తున్నాను పేర. ప్రవక్త మాటలకు భయం అక్కర్లే. చక్కటి ప్రత్యక్షత ఇది, చక్కటి బయలుపాటు. ఓ మాట చెప్పనా, చక్కటి ఉపదేశ క్రమం అండి ఇది. చక్కటి ఉపదేశ క్రమం. నిన్ను చక్కగా ఆ ఉపదేశంలో దేవుడు నిలబెట్టుకొని నీతి మార్గం నడిపించుకోవడానికి ఇచ్చిన ఏకైక మార్గము వర్తమానము. దాన్ని పూర్తిగా నమ్మండి, దానికి భయపడక్కర్లేదు. అది కృపా వర్తమానము, అది తీర్పు వర్తమానము కాదు. కాబట్టి ఆ బయలుపడుతూ భయం లేకుండా కృపా సింహాసనముకు ధైర్యం వచ్చేదమని యోహాను చెప్పినట్లుగా ఆ విధమైన జీవితాలు మనం కలిగి ఉందాం. దేవునికి స్తుతి కలుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 19 వరకు చదువుకుందాం. యేసు ఫిలిప్పదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా, వారు కొందరు బాప్తిమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సిమోను బర్రయోన, నీవు ధన్యుడువు, పరలోకమందున తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే గాని నరులు అనగా రక్తమాంసం నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు అనగా పేతురు అనగా రాయి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని విప్పిదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు నింపబడును అని అతనితో చెప్పాను. 19 మళ్ళా చెబుతాను పేర. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. సర్వశక్తి గల మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడైన యేసు ప్రభువా, నీతిమంతుడైన మా తండ్రి, ఏ లోపము ఏ పాపము లేకుండా నైనా ఈ లోకానికి వచ్చి మా పాపములను మీపై వేసుకుని సిలువ పైన మరణించి సమాధి చేయబడి 3వ దినాన సజీవుడిగా లేచినటువంటి సజీవుడా, పునరుద్ధానుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు పునరుద్ధానుడవై ఉన్నావు మరియు సజీవులు ఉండే దేశంలో ఉన్నావు. ఇక్కడ సజీవుల మధ్యలో మేము ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఆహ్వానించట్లేదు కానీ మీరు ఇదివరకే ఇక్కడ ఆహ్వానించబడ్డారు ప్రభువా. అందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. చిన్నల్ని పెద్దల్ని అందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. మీరే రంగం మీద ఉన్నారు, మాట్లాడండి. బలహీనులను బలపరచండి. నా నోటను అభిషేకించండి. వ్యర్థమైనవి పనికిరాని మాటలు రాకున్నట్లు, ప్రజలకి ఉపయోగం లేని మాటలు రాకున్నట్లు సహాయం చేయండి. నా నోటిని పూర్తిగా స్వాధీనపరచుకోండి. కేవలం నీ యొక్క అభిషేకం నుంచి సంఘమునకు అవసరమైన మాటలు, నాయన విశ్వాసికి కావాల్సినటువంటి మాటలు మీరు అనుగ్రహించమని, మరి బైబిల్ నుండి అభిషేకించమని, వర్తమానముడి అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. నాకు ఇంకా సమయం ఎంత ఉందంటే 1.5 గంట ఉంది. అంటే 1.5 గంట చెప్పను, నాకు దేవుడు ఇచ్చింది ఎంత ఉందో అంతే చెప్తాను. అంటే ఆ హృదయం ఖాళీ అయిపోయేదాకా. సో అరగంట కావచ్చు, గంట కావచ్చు. కానీ సైన్స్ లేక లోకం ప్రజలు చెప్పేది ఏంటంటే ఒక మనిషి కెపాసిటీ 45 మినిట్స్, 45 నిమిషాల కంటే ఎక్కువ మనిషి వినలేడంటండి. 45 నిమిషాల తర్వాత మనిషిక ఎలా ఉంటుందంటే 50 గ్రాముల డబ్బాలో 50 గ్రాములే పడతాయి. ఎంత పోసినా ఇక అది పొర్లి బయటికి పోద్ది అనమాట. దాని తర్వాత 2-3 గంటలు వాక్యం వింటున్నారు అంటే అది మరి మీకే తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ కాల ప్రవక్త చాలా సందర్భాలు చెప్తున్నాడు, 45 నిమిషాల కంటే ఎక్కువ చెప్పను అని చెప్పి ఆయన 2-3 గంటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అండ్ అబద్ధకుడు అయినా
చాలామంది పాస్తర్లు ఇదిగో 2 నిమిషాలు 2 మాటలు 3 మాటలు అంటూ ఉంటారు, ఇదిగో ముగించేస్తున్నా అంటూ ఉంటారు. అలా నిజంగా అంటున్నారా? నిజంగానే అంటున్నారు వాళ్ళు. మరి ఎందుకు ముగించలేకపోతున్నారు? ముగింపు వాళ్ళ చేతిలో లేదు. అక్కడ పరిశుద్ధాత్మ పనిచేస్తే అలా ఉంటుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ పని చేయకపోతే అనుకోవడానికి కరెక్ట్గా ముగించేస్తారు అన్నమాట వాళ్ళు. దాన్ని బట్టి అర్థమయ్యేది లీడింగ్ ఎవరు చేస్తున్నారో మీరు దాన్ని క్యాచ్ చేయాలి. కెపాసిటీ మీకు ఉండాలి ఆ విషయంలో. అది పరిశుద్ధాత్మ నడిపింప, మానవుడు నడిపింప, తెలివితేటలకు కూడా నడిపింప అనేది సంఘమే అనాలిసిస్ చేసుకోవాలి. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన అంశంకి వద్దాం. మనం చదివిన భాగము ఇంచుమించుగా ఇది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. సరిగ్గా వినండి. యేసుక్రీస్తు వారు కైసర ప్రాంతానికి వచ్చాడు. ఈ కైసర ప్రాంతం అనేది పిలుపుది అని ఇక్కడ రాయబడింది 13వ వచనంలో. అంటే పిలుపు ఎవరు? యేసు ప్రభువులో ఒక శిష్యుల్లో ఒకడై ఉన్నాడు. అంటే పిలుపుదైన కైసర ప్రాంతములకు యేసు ప్రభు తన శిష్యులు తీసుకొని బయలు వెళ్ళాడు, ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు నా అంశం కూడా చెప్పాలనుకుంటున్నాను పేర. నా అంశం ఏంటంటే ఆత్మీయ బయలుపాటు, ద స్పిరిచువల్ రివల్యూషన్. ఆత్మీయ బయలుపాటు, ద స్పిరిచువల్ రివల్యూషన్. రివల్యూషన్ అంటే బయలుపాటు అని వస్తుంది, ఇంకో అర్థం ఉంది ప్రత్యక్షత, ఇంకో అర్థం ఉంది. రెవల్యూషన్కి అపోకలిప్స్ అన్నారు గ్రీక్లో. అపోకలిప్స్ అనగా ముసుగు తీయబడినది అని అర్థం అండి. సో 3 పర్యాయ పదాలు ఉన్నాయి. 1 బయలుపాటు, 2 ప్రత్యక్షత, 3 ముసుగు తీయబడుట అనే 3 పర్యాయ పదాలు దీనికైతే చెప్పబడ్డాయి. సో ఏ విధంగా చెప్పుకున్నా అక్కడ ఒక బయలుపాటు అనేది మనం పెట్టుకున్నాం కాబట్టి బయలుపాటు అనగా ప్రత్యక్షత, ప్రత్యక్షత అనగా దాయబడింది, బయలుపరచబడుట, బయలుపాటు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సో ఇక్కడ బయలుపాటు కోసం మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తుతి కలుగాక. ఈ 13 నుంచి 19 దాకా ఎందుకు చదివించానంటే ఈ స్టోరీ వినండి. ముందుగా ఇక్కడ ఏం జరిగిందో వినండి. యేసుక్రీస్తు తన శిష్యులు తీసుకొని కైసరికి వెళ్ళాడు. కైసర ప్రాంతంకి వచ్చిన తర్వాత ఆయన జనులు నా కోసం ఏం చెప్పుకుంటున్నారని ఎవరిని అడిగాడంటే తన నెంబడిస్తున్నటువంటి శిష్యుల్ని ఆ యొక్క 12 మందిని అడిగాడండి. 12 మందేనండి? 12 మంది ఉన్నారా? 12 మంది అపోస్తలులు దేనికి సాదృశ్యము? 12 గోత్రాలకి, పాత నిబంధనల 12 గోత్రాలకి సాదృశ్యం. ఈ 12 మంది అనే సంఖ్య మీద ప్రసంగం చేస్తే బోలు విషయాలు వస్తాయి మనకి. ఈ 12 అపోస్తులు అనేటువంటి వీళ్ళు ఏలియా దినాల్లో 12 రాళ్లతో బలిపీఠం కట్టాడు. ఎన్ని రాళ్ళండి? 12 రాళ్లతో బలిపీఠం కట్టాడు. అర్థం ఏంటంటే అర్థము ఏలియా తర్వాత రాబోయే కాలములో దేవుడు తన సంఘాన్ని 12 అపోస్తుల ద్వారా కట్టనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ 12 రాళ్ళు 12 అపోస్తుల సాదృశ్యంగా ఉన్నది. ఇంకోటి 12 అని పదం తీసుకొస్తే ఈ 12 మంది కూడా పరలోక సింహాసనంలో కూర్చుంటారు. 12 సింహాసనాలు ఉన్నాయి. చెప్పారు కదా, 12 మీద మాట్లాడుకుంటే బోలు విషయాలు ఉన్నాయి, ప్రవచన చెప్పిన విషయాలు. సో నా అంశం అది కాదు, బట్ సమయం వచ్చింది కాబట్టి టచ్ చేస్తున్నాను, జస్ట్ టచ్ చేస్తున్నాను. అలాగే పరలోకానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఒక్కొక్క గుమ్మములో ఒక్కొక్క పేరు, ఒక అపోస్తుల పేరు రాయబడింది. అదే సమయంలో పాత నిబంధన పరిశుద్ధుల లెక్క లేక 12 గోత్రాల పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే అందులో ప్రవేశించడానికి అటు పాత నుంచి వచ్చేటువంటి 12 గోత్రాల నుంచి వచ్చేవారు, ఇందులోంచి 12 అపోస్తుల బోధ ద్వారా స్థిరపడిన వారు వచ్చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తుతో చెప్పారు, అలయ్యా మేము వెంబడిస్తున్నాము ఆ అంత్య దినములో లేక పునరుజ్జన మందు మాకేంటి ఉండదు, మాకేం అవసరం ఉంది, మాకేం ఇస్తావు అన్నప్పుడు అన్నాడైనా ఇవన్నీ విడిచిపెట్టి వెంబడిస్తారు. కాబట్టి మీరు ఇశ్రాయేల్ ప్రజలకి తీర్పు తీర్చడానికి మిమ్మల్ని 12 సింహాసనం మీద కూర్చోబెట్టి ఈ 12 సింహాసనం మీద కూర్చోబెట్టిన ఎటువంటి వీళ్ళని తీసుకుని ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలకు తీర్పు తీస్తాను అంటున్నాడండి. తీర్పు 12 మంది చేత ఇశ్రాయేల్ వారికి తీర్పు జరిగిద్ది. మనము ఇశ్రాయేలుకి తీర్పు తెచ్చాం, గుర్తుపెట్టుకోండి. మనము యేసుక్రీస్తు యొక్క పక్కన వధువుగా కూర్చోండి, అనగా రాజు పక్కన రాణిగా కూర్చోండి అన్ని జనులకి తీర్పు తీస్తామండి మనం, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు వధువుకి ఇంకో అవకాశం ఉంది, మీరు క్యాచ్ చేయాలి ఇప్పటికే. ఏమండి, ఇంకెవరికి తీర్పు తీస్తాం?
ఆమేనన్నారు. మాట్లాడేది ఏంటంటే దేవదూతలకండి. దీన్ని ఎలా మర్చిపోయారు మీరు? హౌ? దేవదూతలకి తీర్పు తీస్తారని మీరు ఎరగరాని పౌలు చెప్పలే? అంటే అన్యజనులు, ఇశ్రాయేలులేమో కేవలం 12 మంది 12 సింహాసనం మీద కూర్చుని 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారు, అన్యులకి కాదు. గుర్తుపెట్టుకోవాలి. అన్యులైన వారు యేసు ప్రభు పక్కన వధువుగా రాణిగా కూర్చుండి అన్యులైన వారందరికీ కూడా అన్య వధువే అన్యజనులకు తీర్పు తెచ్చనై ఉన్నది. అంతేకాదు దేవదూతలకు కూడా తీర్పు తెచ్చే గొప్ప అవకాశము అన్య వధువుకే దేవుడిచ్చాడు. మరలా ఇశ్రాయేలు ప్రజలకే 12 గోత్రాలకి ఇవ్వలేదు. ఈ విషయం మీరు గమనించాలండి. దేవుని మన మహిమ కలుగాక. సో ఇప్పుడు 12 మంది వెంబడిస్తున్నప్పుడు ఆయన అడిగిన ప్రశ్న, 12 మందిని అడిగాడండి ఆయన. ఏమడిగాడు చూడండి. జనులు ఏమనుకుంటున్నారు? మనిషి కుమారుడు గురించి జనులు ఏమనుకుంటున్నారు? నేను నేరుగా వర్తమానంలోకి వచ్చేస్తాను పేరా. దేవునికి స్తుతి కలుగాక. పేతురు అడుగు ముందు వేసి ఏమన్నాడు ఆయన? హౌ డూ యూ సే దట్ ఐ యామ్? నేను ఎవరినని మీరు అనుకొనిచున్నారు? అప్పుడు పేతురట మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి స్పీడ్గా ఉన్నాడు. దేనికైనా పేతురే ముందు సమాధానం చెప్పేవాడు. ఏది చేయాలన్నా పేతురే స్పీడ్గా ఉండేవాడు. ఆయన స్పీడ్కి నిజంగా ప్రాణమే త్యాగం చేసేంత స్పీడ్లో ప్రభు కొరకు అతను ఉన్నాడండి. అది ఉద్రేకం కాదు, కానీ ప్రభు కొరకు ఏదైనా చెయ్యాలి అనే ఆత్రుత అయితే పేతురుకు ఉన్నట్టుగా మనకు బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నువ్వేంటి నా పాదాలు కడగటము? లేదు నువ్వు కడగకూడదు, నేనే పాటివాడిని అన్నాడైనా. నేను కడకపోతే నీకు నాకు సంబంధాలు రిలేటివ్ ఉండదు, లేకపోతే సంబంధం ఉండదు, అసలు పాలిపాటే పాలు పంపులు ఉండవు. కానీ లేదు నీతో పాలు పంపులు కావాలి, అలాగే మొత్తం కడిగేసే అన్నాడు. అంటే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే ఆ మాట పలుకుతాడు. పేతురు క్రీస్తు కోసము తన ప్రాణాన్ని చివరికి ఆయన క్రీస్తు వల్ల సిలివేయించుకున్నప్పుడు నన్ను నా గురువు వల్లే, నా బోధకుడు వల్ల వేయొద్దు, నన్ను తలకిందులో సిలివేయండి అని చెప్పి మరి సిలివేయించుకోండి తలకిందులుగా ఆయనండి. ఆయన చరిత్ర చెప్తా ఉంది. అంటే పేతురు అక్కడ ఉద్రేకపరుడు కాదు, కానీ ఇంకో పేతులు ఇంకో కార్యం చూడవచ్చు మనం. క్రీస్తుని పట్టడానికి వచ్చినప్పుడు పేతురు దగ్గర ఉన్న కత్తి తీసి పేక వేయబడు, చెవి తగిలింది. అంటే అక్కడ తన బోధకుని కాపాడుకోవాలి, తన బోధకుణ్ణి రక్షించుకోవాలనే బోధకుని పట్ల, క్రీస్తు పట్ల ఉన్న ప్రేమ, ఇష్టాన్ని, త్యాగాన్ని అతను వ్యక్తపరిచాడు అక్కడ పేర. ఏదో సైనికుడు అంటే ద్వేషం కాదు, కానీ క్రీస్తు అంటే ప్రేమ కాబట్టి ఆ ప్రేమ అతను అక్కడ చంపుడుగా చేయగలిగింది. కానీ అక్కడ దురదృష్టం చనిపోలేదు, కానీ ఎందుకంటే చెగుపడింది. వలేసేవాడు కత్తి పట్టుకుంటే అలాగే ఉంటుంది. పేక్కాయపోయి చెవికేసాడు, అదే కత్తి పట్టుకుంటే పేక్కేస్తాడు. వల పట్టుకునే జీవితాలు కత్తులు పెట్టుకోకూడదు. సువార్త పని చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు వాళ్ళని చంపడానికి కత్తులు పట్టుకోకూడదు. అది పని కాదు, పట్టుకున్న చంపలేడు. పేతురే ఇక్కడ మాదిరి. దేవునికి స్తుతి కలుగాక. అంటే పేతుల్లో ఉన్న ఆ కడగొద్దు అనగానే మొత్తం కడగమని అంటాం. ఏదైనా అడిగితే ముందే సమాధానం చెప్పడానికి ముందుకు రావటం, క్రీస్తు వద్దకు వస్తుంటే నరకడానికి సిద్ధపడటం. ఈ పేతుల్లో ఉన్న ఆతృత, ఆసక్తి సంఘంలో ఎంతమందికి ఉంటుంది పేరు? నా ప్రేమిస్తున్నారా? పేతురుకు ఉన్నటువంటి ఆతృత, పేతురుకు ఉన్నటువంటి ఇష్టము, పేతురుకు ఉన్న ప్రేమ. అంతేకాదు, నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను 3 సార్లు అడిగాడు. అయ్యో నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పాలా ప్రభు నీకు? నేను వ్యసన పడిపోయాడండి. అంతేకాదు, తప్పు చేస్తే పేతురు పడిన పశ్చాత్తాపం అంత కాదండి. చిన్న అబద్ధం ఆడినందుకు అంత ప్రేమించిన వాడు, అంత ఇష్టపడిన వాడు, అంత ఎప్పటికప్పుడు దగ్గరకున్నవాడు చిన్న తప్పు చేశాననే ఫీల్ ఎప్పుడయ్యాడో ఆ చిన్న తప్పుకి చాలా పశ్చాత్తాపడ్డాడు పేతురు గారండి. ప్రేమిస్తే అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగాక. పోగొట్టుకుని ఇష్టపడరండి ప్రేమించేవాళ్ళు. పేతురు క్రీస్తుని ప్రేమించినాడు. పాదాలు కడుగుతున్నప్పుడు అర్థం కాక మొత్తం కడకపోతే పాలు పంపులు చెప్పగానే మొత్తం కడిగే ప్రభు నువ్వేం చేసినా పర్లేదు, కానీ నువ్వు నాకు కావాలి, నీతో నాకు పాలు పంపులు కావాలి. తన ప్రాణం ఆ సైనికుడు వచ్చి కొట్టినప్పుడు సైనికుడిని కొట్టైనా సరే నా కాపాడుకోవాలని చూడండి. దట్ బాడీ గార్డ్
ఒక కాపరికి సంరక్షకుడిగా పనిచేసిన వాడండి. అలాంటి వారి సంఘాలు ఎంతమంది ఉన్నారండి? పారిపోయేవారు కాదు, అవసరమైతే ఏకీభించి తిరుగుబడి చేసేవారు కాదు. కావాల్సింది ఏది ఏమైనా అక్కడ బోధకుని కాపాడుకోవడానికి పేతురు వేసిన మొదటి మెట్టు ఏంటంటే తన ప్రాణం కూడా లెక్క చేయలేదండి అతడు. అదండి క్రీస్తుని ప్రేమించడం, కాపరిని ప్రేమించడం, తండ్రిని ప్రేమించడం అంటే అది. అంతేగాని హతమార్చడం, అప్పగించడం, ఇస్కరియోతులా ప్రవర్తించకూడదు సంఘాల్లో. దేవునికి స్తుతి కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. 12 మంది చెప్పిన మాట 12 మంది ఎందుకు చెప్తున్నాడు ఆయన? అసలు ఏది చెప్పాలన్నా, ఏది బయలుపరచాలన్నా ఆయన ఉద్దేశము ప్రతి చిక్కుముడిని ఆ 12 మందికే చెప్పాలని నిర్ణయించబడింది. ఎందుకంటే బైబిల్ చదవండి, యెషయా గ్రంథము 8:16 చదవండి దయచేసిపోయారా. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకి అప్పగించుము. ముందే దేవుడు కలిగి ఉన్నాడా? ఈ 12 మంది అపోస్తలుల కోసం దేవుడు ముందే ముద్రించాడా? ఒకసారి బుధవారం చెప్పాను అనుకోండి, పోయినసారి నేను ప్రీ డెస్టినేషన్, ముందు నిర్ణయం అని చెప్పుకున్నాం మనం బైబిల్ స్టడీలో. ముందు నిర్ణయం కోసం చెప్పినప్పుడు దేవుడు దేన్నైనా ముందే నిర్ణయించాడు. చెప్పాను కదా, నీ జీవితంలో ఏది జరిగినా ముందే నిర్ణయించాడు. అది మేలైనా, అది కీడైనా, అది మరణమైనా, అసలు ఏదైనా సరే దేవుడు ప్రీ డెస్టినేషన్ కలిగి ఉన్నాడని దాన్ని కొట్టివేయలేవు. నీ మెదడుకి అది అందలేదు అసలు చెప్పాలంటే. జస్ట్ నమ్మటమే. అసలు ఇంకో ఘోరమైన అర్థం కాని ఒక మాట చెప్పమంటారు మీకు? ఎందుకు అర్థం కాదు? అర్థమవుతుంది. ఎంత అర్థమేలా చెప్పిన అర్థం కాకపోతే ఇంకా అంతకంటే వివరించలేండి నేను, నా వాళ్ళు కాదు. దేవుడి ప్రవక్త ఇర్మియా చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ దేవుడు నన్ను పాతాళంలో పడేయాలని దేవుని చిత్తమా, అక్కడికి వెళ్ళి కూడా ఆయన ప్రేమిస్తాను అన్నాడండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పాతాళంకి వెళ్తారు? ఇదేంటండి ప్రసంగం మారిపోయింది పాస్టర్ గారు, పరలోకం కోసం వచ్చాం పాతాళం అంటారేంటి? ఇన్ కేస్ ఒకవేళ ఇంతమందిలో ఎవరినైనా దేవుడు నన్నో నిన్నో ఎన్నుకొని పాతాళంలో వేయాలనుకుంటున్నాడండి, దేవుని దూషించుకుండగలవా? ప్రవక్తతో ఆలోచించిన ఒకసారి. ఆ మనసు ప్రవక్తకి ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది? ఎదిగాడు కాబట్టి, క్రీస్తు వల్ల ఎదిగిపోయాడు కాబట్టి. క్రీస్తు వల్ల ఎదక్కపోతే రాళ్ళెట్టి ఆయన కొట్టేస్తాను ముందు. ఎంత కష్టపడి అన్నీ మానుకొని పరలోకమని పరిగొట్టుకొస్తే మమ్మల్ని ఎక్కడ పెడతావు? నరకలో పెడతావా అని అక్కడే అన్ని భాషలు దుర్భాషలు ఆడిచి బయటకు వచ్చేస్తాం. ఒకవేళ దేవుడు ఎందుకో ప్రవక్త మాట్లాడేశాడు, దాని అర్థం ప్రవక్త పరలోకం పోవడానికి కాదు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమనంటే అయినా దేవుడు నన్ను ఒకవేళ నరకంలో పడివేసిన లేక పాతాళంలో పడివేసిన ఆయన చిత్తమైతే నేను అక్కడ నుండి కూడా ఆయన ఏం చేస్తాను? ప్రేమిస్తానని. చూడండి, అదండి నిజమైన మనసు. కీడు జరిగినా ఇంకా ప్రేమించటం, అది యోబులో చూస్తాం పాత నిబంధనలో. దేవునికి స్తోత్రం కలిగాక. చెప్పండి, మీరు ఎంతమంది ఒకవేళ ప్రభు చిత్తమై ఆయన ఇష్టమై ఉండి పరలోకం ఇవ్వకుండా నరకంలో పడేస్తే పాతాళంలో అక్కడ కూడా స్తుతిస్తారని చెప్తారా, దూషిస్తారా? 99% దూషించడం ఎక్కువ ఉంటుంది, ప్రేమించడాలు ఉండవు. చూడండి, ఆయన మొక్కలు ఎప్పుడు మాడిపోయినాయి. మీరు నరకానికి అయితే వెళ్ళరండి, నేనే గ్యారంటీ ఇచ్చేవాడు కాదేమి, నా చేతిలో కూడా అది లేదు. దేవుడు ముందే నిర్ణయించాడు ప్రతిదాన్ని. పోయిన వారం చెప్పాను, ప్రీ డెస్టినేషన్. పాతాళానికి నిర్ణయం అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో పుట్టకముందు జరిగిపోయింది. పరలోకం వెళ్ళే నిర్ణయం కూడా పుట్టకముందే జరిగిపోయింది. బట్ ఇక్కడ బిలీవ్ ఏంటంటే, వర్తమానముతో నువ్వు సరిగ్గా నిలబడకపోతే డిక్లరేషన్స్, వర్తమానం ఇక్కడ నిన్ను డివైడ్ చేస్తుందండి. ఇక్కడే చేస్తుంది, అక్కడ పోయింది కాదు, ఇక్కడే చేస్తుంది. వర్తమానంతో అడుగులో అడుగు వేసుకెళ్తున్నావు అనుకోండి, చివరికి నేను ఎక్కడ తీసుకున్న వర్తమానము సంగలు కొట్టుకుంటూ కాదు, మాకు వర్తమానం ఉంది వర్తమాన సమయం చెప్పడం కాదు, చివరికి నేను యేసుక్రీస్తు వల్లే మార్చకపోతే వర్తమానం, పుస్తకాల వలన, 7 ముద్రల వలన, ఈ సహవాసం వలన, వర్తమానం వల్ల ఉపయోగము లేదు. బట్ ఉపయోగం ఉంది. అది ఆ వర్తమానం సరిగా నమ్మి దాన్ని వెంబడించగలిగితే, మార్చుకోగలిగితే, అలా మార్చుకుంటే చివరికి నీ యొక్క అసలు రూపం రిఫ్లెక్ట్ క్రైస్ట్ అన్నాడు ప్రవక్త. క్రీస్తు యొక్క ప్రతిబింబముగా మారిపోతామన్నాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక.
సరే, 12 మంది గురించి చెప్తున్నాడు విషయాలు. అంటే ప్రతి కార్యము, ప్రతి చిక్కుముడు, ప్రతి మర్మము, ప్రతి కార్యాన్ని, ప్రతి ఉపమాన భావాన్ని తను వెంబడిస్తున్నటువంటి విశ్వాసులకి సంఘానికి బయలుపరుస్తున్నాడు ఆయన. ఆ చిన్న సంఖ్య రేపు ఎత్తబడే వారికి సాదృష్టిగా ఉన్నారు. అంటే చిన్న సంఖ్య 12 మంది అని చెప్పేది చిన్న మంద, చిన్న గుంపు. అది 12 మంది కావచ్చు, 10,000 మంది కావచ్చు. ప్రభు నన్ను మహిమకలుగాక. మీరు ఉంటున్నారా? ఎవరినైనా పేతురు అడుగు ముందుకు వేసానడట, నీవు క్రీస్తువని జీవంగల దేవుని కుమారుడు అన్నాడట అండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పారుగా, పేతురు దేనికైనా ఒక అడుగు ముందుకే ఉన్నాడు. అరగంట ముందే వచ్చేస్తాడు ఆరాధనకి. మనము అరగంట అయిపోయే కొత్త పాటలు అయిపోయిన తర్వాత మనకి పేతురికి అంత తేడా ఉంది. పేతుతో పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా దయచేసి. దేవునికి స్తుతి కలుగాక. పేతురు ప్రేమించేవాడు కాబట్టి ముందే ఉండేవాడు. నువ్వు కూడా దేవుని ప్రేమించేవాడైతే వెనక రావస్తలే, ముందే వస్తావు. ఇది నీకు సరి చేసే మాటే సరి చేసుకో, లేదా కుక్కతో వంకరలాగా ఉంటావో నీ ఇష్టం, అది పేర. కానీ చెప్పడం మాత్రం నా బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా అనుకుంటున్నాను ఇక్కడి నుంచి ఎవరిని ఏటుకు వచ్చినా నిలబెట్టడం కానీ, అడగటం కానీ అడగటం కానీ ఇక మాన్నం. అడగనిక మీకు వదిలేస్తున్నాను. ఎందుకు వచ్చింది ఇక్కడ అవసరం నాకు ఈరోజు? ఇలా అడిగినందుకే కుటుంబం మొత్తం మానేసిందండి. ఇప్పుడు ఇది కొత్త రకం 2002 సంవత్సరం ఆత్మ. ఇది 2007 ఆత్మ, ఒక భయంకర ఆత్మ ఉంది. 2007 వచ్చిన ఆత్మ. అది ఇంకేంటంటే ఎప్పుడు వచ్చి ఎటుకు వచ్చేవాడు మహానుభావుడు, రిక్షా డ్రైవర్, పేరు గమలయేలు. పేరు చెప్పేశాను, నాకేం భయం లేదు, అది ఒరిజినల్ కాబట్టి. ఏమిటంటే లేటుగా వస్తామంటే అవుతామండే లేటుగా మా బలిపల్లి అని తిరగబడిపోయాడు. అయ్యి బాబాయ్, ఇది మాత్రమే బాబు, నా పని చేయమన్నా ఇంట్లో ఏమన్నా పని చేయమన్నా గిన్నెతో అమ్మన్నానా? నా మీద తిరగబడ్డాను కనుక మనసు అనుకున్నాను. యేసుప్రభువు ఆరాధించడానికి గట్రా ముందు రండి అంటే నా మీద పడిపోయాడండి ఆయన. దెబ్బతో చచ్చి మనిషిడు. అది మొదలుకొని నేటి వరకు అడ్రస్ లేడు ఇక్కడ. జీవితం ఎలా ఉందో తెలుసా? వెళ్ళి చూడండి అతని జీవితం ఎలా ఉందో. ఏ ఎదుగుదల లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ క్రమములో వర్తమానములో ఎదగని వారు దీని నుంచి బయటికి ఎదిగారు అని ఒక్కడిని చూపించండి నాకు. పేరు 1% చూపించండి. వాళ్ళ లైఫ్ చూడండి, ఫైల్. వారి ఆరోగ్యాలు చూడండి, లేవు. వారి ఆత్మీయ జీవితం చూడండి, ముడుచుకుపోయిన జీవితాలు. ఒక్కొక్కరిని మీరు అధ్యయనం చేసుకోండి, విడిచిపెట్టకండి. ప్రతి వారిని అధ్యయనం చేయండి, మీకు అర్థమవుతుంది. పేర దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, కాబట్టి బాధ్యతలు, సమయాలు, పద్ధతులు ఇవన్నీ సంఘక్రమాలు ప్రవక్త చెప్పాడు. మీరు ప్రవర్తన ప్రేమించేవారైతే, దేవుని ప్రేమించేవారైతే మీరు ప్రవర్తన గౌరవిస్తారు. ప్రవర్తన గౌరవించారైతే వర్తమాన ప్రకారంగానే మీరు టయాలు, యుద్ధాలు అన్నీ కూడా మార్చుకుంటారు. దానికి ఏ బలవంతము, ఏ పాస్టర్ కమెండ్లు, ఆజ్ఞలు అవసరం లేదు, ఏ భయం అక్కర్లేదు. వర్తమానం ఉంది, నేను దాన్ని నెరవేర్చుకొని పోతున్నానే దృక్పథంతో రండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె చెప్తారా? నేను మెల్లిమెల్లిగా ఒక్కటి మార్చుకుంటూ వస్తున్నాను నా జీవితంలో పేర. ఎందుకంటే ఏది ఉపాయమో అది చేస్తున్నాను, ఏది ఉపాయం లేదో ప్రాక్టికల్గా చూసిన తర్వాత దాన్ని వదిలేస్తున్నానండి. దిస్ ఇస్ మై లైఫ్. దేవుని నామన మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అడిగాడు ఆయన 12 మందిని, ఏమనుకుంటున్నారు నా కోసం? యేసుక్రీస్తు అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఆయన ఎవరు? ఏమై ఉన్నాడు? దేవుడు అనుకుంటారు కొంతమంది, ప్రవర్తన కొంతమంది, మహానుభావులు అనుకుంటారు కొంతమంది, ఆ పుణ్యపురుషులు ఒక మంచి పుణ్యపురుషుడు అనుకుంటున్నారు. కాదు, అంతకు మించిన వాడండి ఆయన. యెహోవా గొప్ప దేవుడండి ఆయన. పాత నిబంధన గొప్ప యెహోవాయే యేసుక్రీస్తుగా బయలుపరచబడిన సంగతి నేటి సమాజానికి, సంఘాలకు తెలియని గొప్ప సత్యం ఏంటంటే ఆయన రెండోవాడు కాదు, ఆయన మొదటివాడు అనే విషయం తెలుసుకోవాలి. సో ఏమనుకుంటున్నారు? హౌ డూ యూ సే దట్ ఐ యామ్? ప్రజలు ఏమనుకుంటున్నారు నా కోసం, మీరేమనుకుంటున్నారు నా కోసం అడిగినప్పుడు పేతురు అని చెప్పి తెలుసా? జీవముగల దేవుని కుమారుడు. ఇక్కడ కుమారుడు అనే పదం వచ్చింది కాబట్టి ఒక 2 నిమిషాలు తీసుకోవాలి సమయాన్ని. కుమారుడు అనగా ఏదో సెక్స్ ద్వారా వచ్చే కుమారుడు కాదు ఇక్కడ. ఆమేన్, గ్లోరీ టు గాడ్. పలుకుడు ద్వారా వచ్చిన కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు, పలుకుడు ద్వారా వచ్చాడు. ఇక్కడ గర్భములోంచి రక్తమాంసముతో ఆదాము వలె చేయలేదు ఇక్కడ యేసుక్రీస్తుని. ఎందుకు చేయలేదు? ఆదాము చేసిన అతిక్రమములకి, ఆదాములంటే ఒక మనిషి చనిపోవాలి,
అలా చూస్తే ఆదాముతో వచ్చిన సంతతి అంతా కూడా అపవిత్రపరచబడ్డారు. పవిత్రుడు కావాలి, పరిశుద్ధుడు కావాలి, అందుకే తాత్కాలిక బలు అర్పించుకుంటూ వచ్చారు. అర్థమైంది మీకు చెప్పింది. ఇప్పుడు ఆ బలులు అర్పణ చేసిన పాపాలు కప్పుతున్నాయి తప్ప శాశ్వతంగా తీసివేయట్లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తాత్కాలికమైన బలు అర్పించుకున్న తర్వాత సమయం వచ్చినప్పుడు, సంపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన కన్యక ద్వారా రావాలనుకున్నాడు, వచ్చాడు. ఎందుకంటే ఒక బంధువుడుగా, సమీప బంధువుడిగా ఉండి పోగొట్టుకున్నదంతా విడిపించడానికి ఆయన సమీప బంధువుడిగా సమీపించి రక్తమాంసానికి మానవ రూపం ఎత్తిన వాడే మహా గొప్ప దేవుడు అండి ఆయన. కాబట్టి కంటికి కనిపించే యేసుక్రీస్తు అనే ఈయన ఒక శరీరం ఉండడంలో చెప్పాలంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం, పాత నిబంధనలో పరిశుద్ధ స్థలము, పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలం ఎక్కడుందంటే కొన్ని తోళ్ళ మధ్యలో ఉందంటండి. తోళ్ళ మధ్యలో ఉందండి. అవేం తోళ్ళు కూడా మీకు చెప్తాను. నిర్గమాకాండం చివరి అధ్యాయం కూడా అనిపోయారు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నిర్గమాకాండం చివరి అధ్యాయంకి వచ్చేసేయండి. గ్లోరీ టు గాడ్. 21వ వచనం ఒకసారి చదవండి. 40వ అధ్యాయం 21వ వచనం. మందిరములోనికి మందాసము తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందాసమును కప్పెను. దేంతో కప్పరు దీన్ని? అది ముఖ్యమైన మగారు. అంటే మందాసం ఏంటి? మందాసం ఏంటి తెలుసా? దేవుని వాక్యం లేక దేవుడు అని చెప్పవచ్చు. ఒక ఆత్మ కప్పుకోవడానికి రక్త మాంసాలు ఉపయోగించిందని ఎంతమందికి తెలిసిపోయారా? ఇక్కడ మందిరము, ఆ ప్రత్యక్ష గుడారము, మందాసము కప్పబడిన విధానం చూడండి. దాన్ని గుడారం అన్నారు. సాక్ష్యం మందాసం కప్పాను, మందాసమును కప్పాను అని చెప్పుకొచ్చాడు. ఇలా తీసుకుని వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా చూడండి. దేవునికి స్తుతి కలుగాక. చూడండి ఇక్కడ దేంతో కప్పబడిందో కూడా ఒకసారి మీకు చూపిద్దాం అనుకున్నాను. పేరు దేవునికి స్తుతి కలుగుగాక. చూడండి, మరొక వాక్య భాగం కూడా తెలియజేయడానికి జోడిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నిర్గమాకాండం చూడండి 25 అధ్యాయం 40 అధ్యాయం 25 వచ్చి కూడా చదువుదాం. చదవండి. యెహోవా సన్నిధిని చూడండి, ఇక్కడంతా కూడా ఈ తోటలు చూస్తే గుడారము, ప్రత్యక్ష గుడారము, బలిపీఠము ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇలాగ మనము మందాసము ఇదంతటిని కప్పబడింది తెలుసండి. ఒక తోలుతో చేయబడిందండి అది. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని ప్రవక్త మోషే కొన్ని జంతువులు వేటాడి వాటిని ఒకదాని కూడా సంబంధం కలిగి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. వాటిని తీసుకుని వచ్చి ఆ జంతువులకు చర్మం తీసి గుడారం కట్టాడు. ప్రభునామ మహిమ కలుగాక. చాలా అద్భుతం కట్టాడండి గుడారములు. అంటే అక్కడ కట్టేటువంటి ఆ జంతువుల్ని మోషే వేటాడి వాటిని అన్నిటినీ తీసి చర్మము తీసుకొని, చర్మము చొక్కాలు తీసుకొని, అంటే ఆ జంతువు యొక్క చర్మము తీసుకొని ఒకదాని ఒకటి కుట్టి కుట్టి అలాగ పెద్ద తెరని ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి కప్పేశాడండి. చదువమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చదువు. ఎస్, సముద్ర వర్షలతో, అంటే సముద్రములో ఉండే కొన్ని జంతువులతో లేక సముద్రపు జంతువులతో వాటిని వేటాడి వాటి చర్మంతోనే కప్పాడండి.
ఇప్పుడు చర్మముతో కప్పబడింది ఏంటి? పెట్టుకోండి, మెయిన్ ఏంటండి? మందాసం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? మందాసం ఉంది. మందాసం ఏముంది? దేవుని వాక్యం ఉంది, ధర్మశాస్త్రం ఉంది. నాతో ఉన్నారా? అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని లేక దేవుణ్ణి కప్పింది ఏమిటి? యాజకుడు, పరిశుద్ధ యాజకుడు, అతి పరిశుద్ధ యాజకుడు మాత్రమే అందులో ప్రవేశించాలి. అక్కడ దేవుడి యొక్క ఎదుగెళ్ళి ఆ బలిపీఠం దగ్గర రక్తం ప్రోక్షయించాలి. ఎంతమంది ఇప్పుడు అంటే యాజకుడు దేవుని వద్దకి వెళ్తున్నాడు కలుసుకుంటానికి. అలాగనే ఈ దేవుడు ఉండే స్థలమే అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి అందరూ ప్రవేశించకూడదు. అక్కడ ఈ అతి పరిశుద్ధ స్థలంలో కప్పబడిన ఈ ముత్సవత్తి ఏమనేవో ఆ వస్త్రము చేత తోలుతో కప్పబడిందండి. నాతో ఉన్నారు మీరు? అంటే దేవుణ్ణి అక్కడ ఒక చర్మపు చొక్కాలతో కప్పబట్టడం జరిగింది. దాని అర్థం ఏంటంటే కొత్త నిబంధనలో ఆ చర్మపు చొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే ఆ చర్మపు తోలుల్లో పాత నిబంధనలో జంతువు తోలు మధ్య నివసించిన వాడు, అంటే జంతువు తోలుతో కప్పబడ్డాడండి. అక్కడ అర్థమైందండి. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన ఆయన పర్వతాల్లో పరిశుద్ధులు నివసించాడు. క్రీస్తు రూపంకి వచ్చినప్పటికీ క్రీస్తు అనే ఆ యొక్క తోళ్ళ మధ్యలో, గుడారములో, నివాసములో, శరీరములో గొప్ప యెహోవా నివాసం చేశాడండి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే రక్త మాంసములలో యెహోవా నివాసము చేశాడని చెప్పుకోవాలి. అది ఏ రక్తం? మరి అది కాదు. అది ఎవరి రక్తం? యోసేపుది కాదు. అది గొప్ప యెహోవా సృష్టించుకున్న స్వయంగా స్వరక్తము చేత సంఘమును సంపాదించిన మాట గుర్తిస్తుంది. సో సంఘాన్ని ఆయన యూత రక్తముతో సంపాదించలేదు, కడగలేదు, కట్టలేదు. ఆయన స్వయంగా ఆ కర్మములో 2 కణాలు సృష్టించడం ద్వారా దేవుని నోటి ద్వారా వచ్చిన ఆ మాట రక్త కణాలతో ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు యెహోవా ఎవరు విన్నారా? మానవ యేసు అనే కుమారుని గుడారంలో నివాసం చేశాడండి. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? అందుకే నా తండ్రి నేను ఏకమై ఉన్నాం, నా తండ్రి నాలో ఉన్నాడు, మేము కలిసి ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ క్రీస్తు అనే శరీరమును యెహోవా అనే ఆత్మ 2 ఒక చోట నివాసం చేస్తే దీన్నే సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు అని కూడా చెప్పుకోవాలి. అందుకే క్రీస్తు అందరికీ అర్థం కాలేదండి. సగం మానవుడు, సగం దేవుడు అన్నమాట. చెప్పాలంటే ఆయన మానవుడిగా ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆయన మానవుడిగా ఉండి ఆకలిగా ఉన్నాడు, మానవుడిగా ఉండి ఆర్తత కలిగి ఉన్నాడు, మానవుడిగా ఉండి చెమట కలిగి ఉన్నాడు, మానవుడిగా ఉండి దాహం కలిగి ఉన్నాడు, మానవుడిగా ఉండి ఆకలి కలిగి ఉన్నాడు, మానవుడిగా ఉండి ఏడ్చాడు. ఆ ప్రతి స్థలంలో దేవుడు వాళ్ళ తొందర బయలుపరుచుకున్నాడు. అంటే గొప్ప యెహోవా, ప్రవక్తల్లో కొద్దిగా ఉన్న యెహోవా ఇప్పుడు తన సొంత కుమారుడు అనగా శరీరము, యేసు క్రీస్తు అనే శరీరము, ఇదే దేవుని మందిరము. ఇప్పుడు ఇది దేవుని మందిరం, మనందరము ఒక్కొక్క మందిరం అన్నమాట. గుడారములో ఉన్న దేవుడు, మందాసములో ఉన్న దేవుడు, మర్చిపు తోల మధ్య నివసించిన దేవుడు, ప్రవక్తలో ఉన్న దేవుడు, కొంచెం ఉన్న దేవుడు ఒకరోజు ఆయనే స్వయంగా సొంత గుడారాన్ని కట్టుకున్నాడు. అదే పలకబడిన మాట. ఎందుకే ఇది నా కుమారుడు, నేను ఈయన యందు నివసించుచున్నాను అన్నాడు. అంటే ఆయనలో నివసిస్తున్నాడండి. ఆయన గొప్ప యెహోవా, కంటికి కబ్బడిన యెహోవా, ఆ గొప్ప అదృశ్యమైన మహా గొప్ప శక్తి గల దేవుడు క్రీస్తు యేసు అనే శరీరములో తోళ్ళ మధ్య నివసించిన వాడు ఇప్పుడు యేసుక్రీస్తు అనే తోలులో నివసిస్తున్నాడు. ఈ బయలుపడి ఎంతమంది పొందిపోయారా? ప్రైజ్ ది లార్డ్. మీరేమనుకుంటున్నారు ఆయన గురించి? పాత నిబంధన యెహోవా దేవుడే, రెండో దేవుడు కాదండి. సొంత శరీరములో, రక్త మాంసములో, చెప్పాలంటే దైవత్వం అంతా క్రీస్తు అనే శరీరములో నివసించడం అంటే కూర్చున్నాడు దేవుడు అక్కడ క్రీస్తు అనే శరీరములో. అందుకే ఆయన ఎలా చూపిస్తే లోపల ఇంకో దేవుడు కనిపించలేదు. ఎందుకంటే ఆయనే ఉన్నాడు, అసలు రూపమే ఆయన. అందుకే పిలుపుకి ఇంకొని ఎవరు చూపించలేదు, ఆయన తననే చూపించుకున్నాడు. ఎందుకంటే బయట కనిపించే రూపమే లోపల ఉన్నది, లోపల కనిపించే రూపమే బయటకు ఉంది. కాబట్టి ఆయన ముసుగు తీసినప్పుడల్లా పరిశుద్ధులు చూసి ఈయన అక్కడే కొనియాడం ఆయన చెప్పేసి ఉన్న పాటన జక్క దిగి వచ్చాడు, ఉన్న పాటన వలడిచిపెట్టి వచ్చారు, ఉన్న పాటన మారమసి పొందారు, ఉన్న పాటన ఆయన చూడగానే అక్కడ చూసిన ఆత్మలు ఇక్కడ కూడా చూసాయి. అదే బయలుపాటు, దైవత్వం వచ్చిన బయలుపాటు. అసలు క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి బయలుపాటు ఇదేనండి.
దైవత్వం గురించిన బయలుపాటు. అది ఉందా? సంఘానికి ఉందా అంటే మీకే ఉందా అని అడుగుతున్నాను. ఆ బయలుపాటు సిఎస్సికి ఉందా? ఎల్ఏఎఫ్కి ఉందా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి ఉందా? చెప్పండి. పెంతెకోస్తుకు ఉందా? ఏకత్వంగా ఉందనుకున్నారా? భూమి మీద ఉన్న సకల సంఘాలకి లేని గొప్ప ప్రత్యక్షత బయలుపాటు నీకెందుకు ఇచ్చాడంటే, మిగతా ప్రజలు ఆయన ఏమనుకుంటున్నారు అక్కడికి వచ్చాడు అడిగాడు ఆయన. కొందరు ఏమన్నారు? మూలపాఠంకి వచ్చేద్దాం. మత్తయి సువార్త 16. సరే, మీరేమనుకుని అడిగినప్పుడు ఏం చెప్పాడే? నువ్వు సజీవుడు దేవుని. ఇప్పుడు సజీవుడు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? ఆ దేవుడే కుమారుడు రూపంలో లేక కుమారుడిగా ఉన్నటువంటిది ఆయనే సజీవ దేవుడు కుమారుడు నివసించాడు. ఇప్పుడు కుమారుడు దేవుని సజీవ దేవుని కుమారుడు. ఈ రక్తమోసములే దేవుని సజీవ కుమారుడు. అదే మెస్సయ్య, అదే యేసు, అదే క్రీస్తు అండి. అదే ప్రపంచాన్ని వెలిగించే గొప్ప ఆయుధం అండి అది. గ్లోరీ టు గాడ్. అప్పుడు బయలుపడి ఎవరికి వచ్చింది? 12 మందిలో మొట్టమొదట అప్పుడు ఏమన్నాడు ఆయన? సజీవుడు దేవుని కుమారుడు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? అన్న నీవు ధన్యుడివి బర్యోనా, నువ్వు ధన్యుడివి, రక్త మాంసములు నీకు ఈ సంగతి బయలుపరచాలని చెప్పాడు. అక్కడ కింద పుట్టినట్లో రక్త మాంసములు అంటే నరులు అని రాయబడింది. అంటే ఏ మనుషుడు యేసుక్రీస్తు గురించి ఆయన ఏమై ఉన్నాడో, అసలు ఆయన ఎవరో, మొదటివాడా, రెండోవాడా, మూడోవాడా, అసలు ఆయన ఎవరు, ఆయన దేవుడా మానవుడా అనే ఆ బయలుపాటు భూమి మీద ఏ మనుషులు ఇవ్వలేదట. నా తండ్రియే అంటే ఆత్మయే, అంటే పరిశుద్ధాత్మయే దీన్ని బయలుపరిచెను. తండ్రి అనే పదం వస్తే తండ్రి నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రిలో ఉన్న ఆత్మ నిత్యుడగు ఆత్మ. ఆ తండ్రి ఆత్మ దేవుని ఆత్మ, ఆ తండ్రి ఆత్మ క్రీస్తు ఆత్మ, ఆ తండ్రి ఆత్మే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పాయింట్కి వద్దాం పేరా. సో రక్తమోసం నీకు బయలుపరచాలని చెప్పాడు. అప్పుడు అవుతాడు, పరిశీలించండి, నీవెన్నటికీ దీనిని ఏ తరగతిలో నేర్చుకొనలేవు. దీనిని యేసుక్రీస్తే పాతనమైన యెహోవా దేవుడని, ఆ ఆత్మయే ఈ రక్తమాంసంలో నివాసము చేసిందానికి రుజువు ఏంటంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్రం కాలములో ఆయన ఎక్కడంటే మందాసంలో ఉన్నాడు. మందాసనం కప్పింది ఒక చర్మపు తోళ్ళు అన్నమాట అండి. ఆ తర్వాత ఆ జంతువు చర్మం వెళ్ళిపోయిన తర్వాత మోషే చర్మంలోకి వచ్చాడండి ఆయన. ఇంకా అర్థమవుతుంది చెప్పింది. ఏలియా అనే చర్మంలోకి వచ్చాడు. లేక ప్రవక్తలు అనబడుతున్న, పరిశుద్ధులు అనబడుతున్న ప్రవక్తలో నివాసం చేశాడు. సంపూర్ణంగా కాదు, కొంచెం 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 మాత్రమే. 99% కాదు, ఏదో 60%, 50%, 40% కెపాసిటీని బట్టి. కానీ 100% యేసుక్రీస్తు అనే శరీరంలో పరిపూర్ణంగా గమనించుకున్నాడు. చెప్పండి, భూమి మీద యెహోవా నివాసము కదులుతున్న మందిరం అండి ఇది. కదులుతున్న మందిరం. పాత నిబంధనలో కదలిన మందిరం కనిపిస్తుంది, కానీ కొత్త నిబంధనలో కదిలే మందిరం కనిపిస్తుంది. ఆ కదిలే మందిరం ఎవరు తెలుసా? ఈ గుడారమును పడగొట్టి మళ్ళా కడతా అని చెప్పాడండి ఆయన. ఈ గుడారం అనగా ఆయన మందిరం అని బైబిల్ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ బయలుపరిచింది. యేసుక్రీస్తే యెహోవాని ఆరాధించే ఆరాధన స్థలం అండి. నాతో ఉన్నారా? యేసుక్రీస్తు నామము గుండా ఆయనలోకి వచ్చి ఆయనలో ఉండి ఆరాధించేదే ఒక ఆరాధకుని స్థలము, ఏకైక స్థలము, ఆరాధన స్థలం. పాత నిబంధనలో ఎక్కడైతే ఒకటి ఉందో, ఈరోజు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనే నామమే ఆరాధన స్థలమై ఉన్నది. అంతేకాదు, ఆ బలి దగ్గర మాత్రమే యెహోవా కలుసుకున్నాడు. చిన్నించమన్నా ఆ బలి దగ్గర ఎలా కలుసుకున్నాడో, యేసుక్రీస్తు అనే రక్త బలి దగ్గరే ఒక విశ్వాసి మానవుడు కలుసుకునే ఏకైక స్థలము. అక్కడే మనం ఉన్నామని తెలుసా? ఈ బయలుపాటు ఎంతమందికి ఉందా అండి? దేవుని మహిమ కలుగాక. ఈ బయలుపాటు అంటే అండి, ఏ తరగతుల్లో అంటే ఏ స్కూల్లో, ఏ కాలేజీలో, ఈరోజు మనం చాలామంది థియాలజీలని, బీటెక్లని, ఏమండి బైబిల్ తరగతులని, శుభ తరగతులు మొత్తం ఆంధ్రాలో, తెలంగాణలో, మద్రాసులో చాలా చోట్ల పెట్టేశారండి. వాళ్ళు వెళ్ళి నేర్చుకుని బయటకు వచ్చి ఉన్నామని చెరపడక తప్ప ఉపయోగమీ లేదు. మీకు తెలుసా? రక్త మాంసములు దీన్ని నేర్పలేవు. క్రీస్తు ఏమై ఉన్నాడో
ఆ శరీరంలో నివసించింది ఎవరో, ఆయన రెండో దేవుడో మొదటి దేవుడో అనేది రక్తమాంసాలు నేర్పలేవు, ఇది పరిశుద్ధాత్మే నేర్పుద్ది. ప్రవర్తనాడు, నీవు ఎన్నటికీ దీన్ని ఏ తరగతిలో నేర్చుకొనలేవు, నీవు మనిషి నుండి ఎన్నటికీ నేర్చుకొనలేవు అన్నాడండి ఆయన. ఒక మనిషి నుండి నువ్వెన్నడూ నేర్చుకోలేవు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ 12 మందికి ఏం బోధించాడు ఆయన? నేను ఏమై ఉన్నానో అనే విషయం బయట ఎలా ఉంది? కొందరు ప్రవక్త అంటున్నారు, కొందరేమో యోహాను అంటున్నారు, ప్రవక్తలు ఒకడు అంటున్నారు, ఏలియా అంటున్నారు, ఇర్మి అంటున్నారు. బయట వారి విధానం చూస్తే నా గురించి ఏ బయలుపడ్డ వారికి లేదు. కానీ మీరేమనుకుంటున్నారు? నువ్వు సజీవుడగు దేవుని, ఆ మాటల అర్థం ఏంటి? ఆ సజీవుడైన యెహోవాయే సజీవమైన దేవుని కుమారులో నివసించాడు కాబట్టి ఈయన దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు. ఇప్పుడు మన కుమారత్వానికి ఆయన కుమారత్వం తేడా ఉందా? మన కుమారత్వంలో అప్రతత్వతోటి రక్తబంధంతో బయటకు వచ్చాం, కానీ ఆయన దేవుని రక్తము ద్వారా వచ్చినవాడు. అందుకే ఆయన ఎలాంటివంటే ఆయన ప్రపంచానికి కారణ జన్ముడు. దేవునికి స్తోత్రం కలుగాక, దేనికి మహిమ కలుగునుగాక. చెప్పచ్చా హల్లెలూయా? హల్లెలూయా చెప్పచ్చా? దేవునికి స్తోత్రం కలుగాక. ఏంటండి, మనుషుని జ్ఞానం చేత ప్రకటించుటకు రాలేదని పౌలు అంటున్నాడు, కానీ ఆయన యేసు శక్తి వలన ప్రకటించుచున్నాడు. ఆ మాట పౌలు ఎక్కడ చెప్పాడో చూద్దాం. బైబిల్ నుంచి మొదటి కొరింథీ పత్రిక అనుకుంటున్నాను పేరు నేను. ప్రభు నామానికి మహిమ కలుగాక. ఎస్, 2వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్యోచిత్రముతో అంటే బాగా చెప్పగల తీయని మాటలు, మంచి మంచి చెప్పింది చెప్పకుండా చెప్పే మాటలు, అసలు డిక్షనరీలో దొరకని మంచి పదాలు, ఇవన్నీ ఉపయోగించలేదన్నాడు. మాట చెప్పాలంటే వాక్యోచితంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును. అంటే పౌలు గారు ప్రసంగంలో జ్ఞానయుక్తమైన మాటలు కానీ, తీయని మాటలు కానీ, మధురమైన మాటలు కానీ చెప్పాలంటే వాక్యచిత్రం. ఈరోజు మాటకారులు ఉన్నారు, చెప్పకుండా చక్కగా అల్లుకుంటూ వచ్చేవారు చాలామంది ఉన్నారు. చాలామంది ప్రసంగాలు ఏడిపించి దొల్లించే ప్రసంగాలు ఉంటాయి. చాలామంది ప్రసంగాలు ఏమండి అప్పటికప్పుడు ఉద్రేకంగా మారవలసి పొందే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రవక్త అన్నాడు ఇక్కడ పౌలు గారు, నేను అలా వచ్చినవాడు కాదు, ప్రకటించినవాడు కాదు, క్రీస్తు యేసును అనగా సిలువేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య ఎరుక్కుందని నిశ్చయించుకుంటుని. మరియు అని అంటాడు ఇక్కడ చూడండి, బలహీనతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ మధ్య ఉంటిని. బలహీనతోనూ భయముతోనూ వణుకుతోనూ మీ వద్ద. ఎందుకని? ఎప్పుడు తిరగబడితే తెలియదు, ఎప్పుడు రాలెత్తుతారో తెలియదు, ఎప్పుడు ఉన్నట్టుండి పుసుకుని అమ్మేస్తారో కూడా తెలియదు. అంత భయము ఆయనకే ఉందరంటే మరి మనకెందుకు కూడదు? తర్వాత తోను మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలని నేను మాట్లాడిన శ్రోత ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. అంటే పౌలు గారి ప్రసంగాల కోసం ఎవరు చెప్తారని తరంలో ప్రవక్త బ్రహ్మమే చెప్తాడు. ఏం చెప్పాడు చూద్దాం. మనిషి జ్ఞానం చేత ప్రకటించడం రాలేదని పౌలు అన్నాడు. ఇది ప్రవక్త మాట చెప్తున్న మాట. కానీ అతడు ఏ శక్తి వల్ల ప్రకటించున్నాడు? యేసుక్రీస్తు శక్తి వల్ల ప్రకటించినాడు, కానీ జ్ఞానంతో కాదంటున్నాడు. నీ విశ్వాసం మనిషి యొక్క జ్ఞానం మీద ఆధారపడకూడదు, కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మీద ఆధారపడాలన్నాడండి. నీ యొక్క విశ్వాసం మనిషి యొక్క జ్ఞానం మీద ఆధారపడకూడదు, కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మీద ఆధారపడాలి. యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి మీద సంఘం ఆధారపడాలి తప్ప ఎవడో తెలివైనవాడు, జ్ఞానవంతుడు, చక్కటి ప్రసంగికుడు, గీకువాడు, గోకువాడు ఎద్దకు మాత్రం మనం పడకూడదు అనిపోయారా? ఈరోజు అలాంటి ప్రసంగం చేసేవాళ్ళు లేరని చెప్పలే, సూపర్ డూపర్ ప్రసంగికులు ఉన్నారండి. నేను మొన్న మాట్లాడుతూ పుసుకుని కాదు,
తెలుసుని చెప్పా. ప్రసంగాలు బల్లగుచ్చి చెప్పడం కాదు, అలా చాలామంది లేరు అని ఊరికే అనలేదు, ఎనాలైజేషన్ చేసి అంటాను. నేను ఏదన్నా చెప్పానుగా మీకు సంగమా, ఆ విషయం గుర్తించాలి. ఒక మాట అన్నానంటే నేను ఉద్రేకంగాను తొందరపడే అడే వ్యక్తిని కాదని ముందు మీకు బయలుపడి నా విషయం మీకు బయలుపడడం, లేకపోతే లేదా మీకు నాకు ఏదో జరిగిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగా. నా గురించి బయలుపడలేకపోతే మీకు నాకు పోరాటం స్టార్ట్ అవుతాయి. అలా ఎన్నోసార్లు పోరాలు ఎరిగి నాతో పోరు పెట్టుకుని బయటకు పోయి చాలామంది ఉన్నారు. బాగా అనుభవం ఎక్కువైపోయింది. ఇక భయం అయితే తెలియదు. ఆ విషయంలో భయం అయితే భయం అని చెప్పారు కదా, అది కూడా భయం ఉంది. ఎందుకు వెళ్ళేటప్పుడు నిందేసి వెళ్ళిపోతాను, దానికోసం భయం నాకు. పోతే పోయారు కానీ నిందే ఇక్కడ దయచేసి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంతకాలం పెంచి పెద్ద చేసి ఒక తల్లిపాలు తీసుకుని తాగి తల్లిని తండ్రితే ఎంత తల్లికి బాధో, ఒక మంచి కాపరికి మంచి సేవకుడికి కూడా అంతే బాధ. నాకని చెప్పలే, ఎవరికైనా చెప్తున్నాను అన్నమాట పేర. అలా ఉండకండి. తెచ్చేసి మీకు అన్నం పెట్టినామని మర్చిపోకండి, మేము ఎత్తుకున్నామని మర్చిపోకండి, తొలి అడుగులు క్రీస్తులో నడిపించిన వ్యక్తిని మర్చిపోకండి. అసలు నీకు బయలుపాటే వాక్యమే లేనప్పుడు ఈ రానప్పుడు నేర్పిన అమ్మను మర్చిపోకండి, నీ సంఘాన్ని మర్చిపోకండి, నీ కాపని మర్చిపోకండి. నువ్వు ఎలా ఇంతవరకు ఎదగడానికి, జ్ఞానం రావడానికి, ఇంతవరకు నేను క్రీస్తులో పెంచడానికి ఎంత ఆతృతపడి మోకాల మీద ప్రార్థన చేసి నీ కోసం పట్టించుకుని ప్రార్థన చేసి అని నేర్పిన వ్యక్తిని సడానికి విడిచిపెట్టి పోకండి. అది అన్యాయం, అక్రమం పోయారా. రుణం తీర్చుకొని వెళ్ళండి, లేదా అది మిగిలిపోతున్న తర్వాత లెక్క చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. మీరు మనిషిని ఆదరణ చేసుకోకండి. ప్రసంగాలు చాలా అద్భుతం చేస్తారు, బల్లగుద్ది పగలగొట్టి చెప్తారు. నేను బల్లగుద్ది ప్రసంగాలు, తీన మాటలు, వాక్యోత్తరాలు కాదు. మన విశ్వాసము యేసుక్రీస్తు పునరుద్ధరణ శక్తి మీద ఆధారపడి ఉండాలి చెప్పాడు. యేసుక్రీస్తు శక్తి మీద, పునరుద్ధరణ శక్తి మీద ఆధారపడి ఉండాలి. నీవు ధన్యుడివి, నువ్వు సిమోని బరయోనా ధన్యుడివి. రక్తమాంసానికి బయలుపరచలేదు, పరలోకం నా తండ్రి నీకు బయలుపరిచి ఉన్నాడు చెప్పాడు. ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును. ఇక్కడ దేవుని ప్రవక్త అంటున్నాడు, పెద్దలారా, మత పెద్దలారా, నా సహోదరులారా, ఇక్కడ ఉన్న మీరందరూ, ఆయన దాన్ని పేతురు అనే బండ మీద కట్టును. ఆయన అలా చేసినట్లయితే ఆయన కొద్ది దినాల్లోనే జారిపోతాడు. అంటే యేసుక్రీస్తు పేతురు అనే బండ పైన లేక రాయి పైన తన సంఘాన్ని కట్టాడని చాలామంది వాదిస్తారు. రోమన్ క్యాథలిక్ వారు ఎక్కువ వాదిస్తూ ఉంటారు. ఇప్పటికీ రోమన్ క్యాథలిక్ వారు వాదించేది ఏంటంటే, అసలు రోమన్ క్యాథలిక్ ఉన్నటువంటి ఆ మహా గొప్ప సంఘము పునాది పేతురు సమాధి మీద కట్టామని చెప్పుకున్నారు వాళ్ళు. ఇటాలీలో రోమన్ పట్టణంలో ఉన్న మహా గొప్ప ప్రపంచ తల్లి, దాని కింద పేతురు సమాధి ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ ఇదిగో యేసు ప్రభువే పేతురు అనేటువంటి బండ మీద కట్టాడు కాబట్టి ఇదే పరలోకానికి వెళ్ళే ద్వారము. అసలు తాళం చేయాలంటూ ఉన్నాయంటే మా దగ్గరే ఉన్నాయని మహావిర్రవెగుతున్నారండి వాళ్ళు. ఎర్రవేగి వాక్యాన్ని తీసేసి కొన్ని వాక్య పుస్తకాలు కలిపి చెరిపి వాళ్ళకి ఆరాధన తీసుకొచ్చి యేసు కన్నా మరియమ్మ దగ్గర తీసుకొచ్చారు. అది ఆ ప్రత్యక్షత. అది క్రీస్తు కన్నా మరియమ్మ దగ్గరికి పోయింది ఆరాధన అంతా కూడా. బలు అర్పణలన్నీ కూడా ఆచారములు అన్యుల వలె పోయినాయి. బైబిల్లో లేని ఎన్నో కార్యక్రమాలు వారు చేసుకుని పోతున్నారు. అలాంటి ఆయన సంఘాన్ని అలాంటి ఆచారం మీద కట్టాడుకుంటున్నారా? నెవర్. ప్రవర్తనాడు, ఓ మత పెద్దలారా, రోమన్ క్యాథలిక్ సహోదరులని బోధించాడు. ఇక్కడ బోధించాడు, మీరందరూ చాలా మంచివారు, కానీ ఆయన పేతురు బండ మీద కట్టలేదు. అలా కట్టినట్లయితే ఎప్పుడో జారిపోద్దా సంఘము. అలా జారిపోయింది నిజంగానే. ఎందుకంటే దాన్ని ఆయన అసలు ఆ బండ మీద కట్టుండుంటే కనుక ఈరోజు వారి ఆరాధన క్రీస్తు కన్నా ఎక్కడండి మరియమ్మకు పోతూ ఉంది. క్రీస్తు కన్నా మరియమ్మకు పోతూ ఉంది. ఇంకా మరియమ్మకు తండ్రికి చెంటు జోసెకు పోతూ ఉంది, చెంటు నికోలస్ పోతూ ఉంది, చెంటు పాలికి పోతూ ఉంది. ఇంకా అందరూ పరిశుద్ధులు ఆరాధన పోతుంది. అంటే చచ్చిన వారందరినీ మృతులను ఆరాధించేటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఆ సంఘం. దేవుడు అలాంటి సంఘాన్ని అలా కడితే అది ఇప్పుడు జారిపోయినట్టే అప్పుడు జారిపోయి ఉండేది పేర. కానీ దేవుడు పేతురు అనే ఆ యొక్క బండ మీద రాయి మీద తన సంఘాన్ని కట్టలేదు. ప్రైజ్ గాడ్. ఏమెన్. ఇంకో పదం కూడా చెప్పాడు ఆయన. గమనించండి, వారిలో ఒకరు నీవు క్రీస్తుమని చెప్పారు. లేదు, క్రీస్తు వాక్యమై ఉన్నాడు. క్రీస్తే దేవుని యొక్క ప్రత్యక్షత. కానీ ఆయన చెప్పాడు, రక్తమాంసములు నీకు ఈ సంగతి బయలుపరచలేదు, పరలోకమున తండ్రి నీకు బయలుపరిచాను. క్రీస్తు యొక్క ఆత్మీయ ప్రత్యక్షత మీద అక్కడే ఆయన తన సంఘమును కట్టుచున్నాడు. ఇక్కడ క్రీస్తు అనే
ఒక బండి మీద కట్టలేదండి ఆయన. గ్లోరీ. ఇంకోటి, పేతురు అనే రాయి మీద కట్టలేదండి ఆ సంఘాన్ని. రెండూ తప్పే. మరి దేని మీద కట్టాడు తెలుసా ఆయన? క్రీస్తు యొక్క ఆత్మీయ ప్రత్యక్షత మీద. ఇంకా చెప్పాలంటే సంఘము ప్రత్యక్షత మీద కట్టబడి ఉంది. ప్రత్యక్షత అందే చెప్పాను. ముసుగు తీయబడుట, మరుగ్గొన్నది బయలుపరచబడుట. ఇప్పుడు దాకా మరుగ్గొన్న యేసుక్రీస్తు ఏమైనాడంటే దేవుని సజీవ దేవుని కుమారుడు అనబడ్డాడు. అనగా ఆ పాత్ర మీద యెహోవా దేవుడు కుమారుడిగా బయలుపరుచుకుంటున్నాడు. అది అసలు ప్రత్యక్షత. దీన్ని పేతురికి ఏమండి రక్తమాంసం బయలుపరచలేదు, దేవుడే బయలుపరిచాడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు యొక్క ఆత్మీయ ప్రత్యక్షత, క్రీస్తు యొక్క సంఘము ఆత్మీయ ప్రత్యక్షత కట్టబడింది. అంటే ద స్పిరిచువల్ రివల్యూషన్, ఆత్మీయ బయలుపాటు మీదే సంఘం కట్టబడింది. ఇక్కడుంది ఆ బయలుపాటు అండి. దీన్ని ఎవడు బుదొంగిలించలేడు. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఇంకా చెప్పడైనా క్రీస్తు ఆ బండ కాదా? మంచిది, ఒక విధంగా క్రీస్తే ఆ బండ. కానీ ఆయన పేతురుతో ఏం మాట్లాడాడు? ఇది ఆత్మీయంగా బయలుపరచబడిన సత్యము. దేవుని యొక్క సాక్ష్యం ఏమిటంటే అది దేవుని యొక్క కుమారుడే. రక్తమాంసానికి బయలుపరచలేదు, కానీ పరలోకము తండ్రికి బయలుపరిచాను. ఇది ఆత్మీయ బయలుపాటు. దేవుడు దాన్ని అనుమతిస్తేనే నీవు దాన్ని పొందగలవు. రక్తమాంసం నీకు ఈ సంగతులు బయలుపరచలేదు, కానీ పరలోకము నా తండ్రి నీకు బయలుపరిచాను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్న ఈ మాట అంటే, మనుషులు దీన్ని చూపించలేదు, మనుషులు దీన్ని బయలుపరచలేదు, మనుషులు దీనికోసం మాట్లాడలేకపోయారు, తాకలేకపోయారు, కానీ తండ్రి దీన్ని బయలుపరిచాను. ఆత్మీయ బయలుపాటు, స్పిరిచువల్ రివల్యూషన్ అన్నాడు. ఆ రోజు క్రీస్తు ఏమైనాడు అనేది అందరికీ ఎలా ఉందంటే తల గోక్కున్నారన్నమాట. ఇర్మియా, ఏలియా, యోహాను ప్రవక్తలు ఒకడని. కానీ శిష్యులకి ఆ చిక్కుముడిని ఏమండి పరలోకం నుంచి బయలుపరిచాడు దేవుడు అండి. శిష్యులకి ఎలా బయలుపరిచాడో ఆ వివరణలో ఇప్పుడు కూడా అదే మీకు బయలుపరిచాడు. దేవుని నామమున మహిమ కలుగాక, దేవుని స్తుతి కలుగుగాక. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మీయ ప్రత్యక్షత అక్కడే నువ్వు ఉన్నావు. అది ఎల్లప్పుడూ ఆయన సంఘముగా ఉన్నది. హేబేలు కలిగి ఉన్నది అదేనండి. హేబేలు ఏం కలిగి ఉన్నాడు తెలుసా? హేబేలుకి కయీనుకి మధ్య ఏమండి ఒక బయలుపాటు దాచబడి ఉందండి. హేబేలుకి బయలుపాటు గొర్రె పిల్ల రక్తం, కానీ కయీనుకి బయలుపాటు ఏం తెలుసా అండి? పళ్ళు రసం, కాయగూరల రసం, కాయగూరల రసం. ఇక్కడ కాయగూరల రసముతో పాపాలు పరిహరించబడతాయి అనుకున్నాడు. ఎవరు? కయీనుకి బయలుపాటు లేదు, కానీ హేబేలుకి మాత్రము కాయగూరలు ఆకుకూరలు కాదు, కానీ పళ్ళు రసము కాదు, కానీ ఆ పాపాని విరుగుడు అది కాదు, ఇదిగో గొర్రె పిల్ల రక్తము. ఇది బయలుపాటు. కానీ ఇద్దరూ ఆరాధించారు, ఇద్దరు బలిపీఠం కట్టారు, ఇద్దరు యెహోవాని ఆరాధిస్తున్నారు. కానీ ఒకరికి బయలుపాటు ఉంది, ద స్పిరిచువల్ రివల్యూషన్, ఆత్మీయ బయలుపాటు. ఒకరికేమో ఆత్మీయ బయలుపాటు లేదు, కాబట్టి అతడు బలిపీఠాన్ని పళ్ళతో అలంకరించి నా దేవుడు ఇది ఖచ్చితంగా వింటాడు, ఆకర్షించబడతాడు, ఇందులోనే దేవుడు ఉన్నాడు, అందులో దేవుడు లేడు, అది చూడు ఎంత భయంకరంగా ఉందో, చూడటానికి భయంకరంగా ఉంది, ఆ రక్తం చిందించడం, అది ఒక జంతువుని చంపడం దేవుడు ఇష్టపడతాడని తను అనుకున్నాడు. కానీ తన ప్రత్యక్షత రాంగ్ అయింది. అందుకే దేవుడు ఇతని అర్పణ దోచేసి దేవుడు హేబేలు అర్పణను స్వీకరించేది. రాబోయే కాలానికి హేబేలు యొక్క ముందు అర్పణ క్రీస్తు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడట్లేదండి. హల్లెలూయా. నాకు ఇంకా టైం ఉంది, నేను న్యాయం చేస్తాను ఆ టయానికి. ప్రైజ్ ది లార్డ్. మీరు నిద్రపోకుండా ఇక్కడే ఉండి వినండి, మీ టైం పాడు చేసుకోకండి. నేను నా టైం పాడు చేసుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. బట్ ఇనే టైం మీ ప్రయోజనం మీరు పాడు చేసుకోకండి, అది మీ బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమ కలుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నిద్రపోతున్న హల్లెలూయా చెప్పండి. చూసారా, అందరూ చూస్తున్నారు. సిగ్గులేదు, సిగ్గులేదు. దేని మంది నిద్రపోతానంటే సిగ్గులేదు. సిగ్గుకారం అండి అది. ఇంతమందిలో నేను వాక్యం నిద్రపోతున్నాను అంటే అది నీకు ఎంత సిగ్గుకారము అంటే, నీకు అర్థం కాకపోతే అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకో, మాట్లాడుకో. సిగ్గులేదా నీకు కొంచెం మాట్లాడుకో, కనీసం బుద్ధి జ్ఞానం వస్తుంది. దేవుని మందులు నిద్రపోవటం అంటే నిర్లక్ష్యమైన వైఖరి అన్నమాట.
అంటే ఎంత సుఖపడిపోతున్నావంటే నీకు నరకం రాసి పెట్టేసాడు దేవుడు ఖచ్చితంగా. అంత సుఖపడిపోతున్నావు ఇక్కడికి వచ్చి. నేనేంటానంటే ఇక్కడ సుఖపడేవాడు అక్కడ, ఇక్కడ కష్టపడేవాడు. వాక్యం వినటం కూడా కష్టమేనండి నిజం చెప్పాలంటే. ఇక్కడ ఎంత కష్టంతో చెప్తున్నానో వినటం కూడా ఓపుతో ఒళ్ళు దగ్గర పెట్టి వినటం కూడా అంతే కష్టం. బట్ కష్టపడేవాడికి ప్రతిఫలం ఉంది. కష్టపడితే డబ్బులు వస్తాయి, సోమరపోతుకు డబ్బులు ఉన్న పోతాయి. స్పిరిచువల్గా ఫిజికల్గా సేమ్ వర్తిస్తాయండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పునరుద్ధరణకు యేసుక్రీస్తు యొక్క సన్నిధి బయలుపాటు. మరి ఎవరైతే ఆత్మ సంబంధమైన వైఖరి కలిగి ఉంటారో, సరిగ్గా వినండి, ఎవరైతే సంఘములో ఆత్మ సంబంధ వైఖరి కలిగి ఉంటారో అట్టివారు దాన్ని పొందుకుంటారు. ఎవరికి వస్తుంది కూడా చెప్పేశాడు ప్రవక్త. ఆ బయలుపాటు ఎవరికి వస్తుందంటే అందరికి కాదు, ఎందరైతే ఆత్మ సంబంధంగా వైఖరి కలిగి ఉంటారో అట్టివారు దాన్ని పొందుకుంటారు. ఏంటి? ఆత్మీయ ప్రత్యక్షత, ఆత్మీయ బయలుపాటు. క్రీస్తు ఏమై ఉన్నాడు అనే మాత్రమే కాదు, టోటల్గా బైబిల్ గురించిన మర్మం గురించిన బయలుపాటు. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఎవరైతే ఆత్మ సంబంధమైన వైఖరి కలిగి ఉంటారంటే మీ వైఖరి ఎలా ఉండాలి? ఆత్మ సంబంధంగా ఉండాలి. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ జీవితము ఆత్మ సంబంధంగా ఉండాలి. నీ వైఖరి ఆత్మ సంబంధంగా ఉండాలి. సంఘమంతా ఆరాధనకెళ్తుంటే నువ్వు ఇంట్లో కూర్చుని ఆరాధన చేయటం నీ వైఖరి ఏమీ కరెక్ట్గా లేదు. సంఘమంతా పాటలు పడుతుంటే నువ్వు మౌనంగా చేతులు నలుపుకుంటావు, కూర్చుని చేతులు నలుపుకుంటావు, నీ వైఖరి ఆత్మ సంబంధంగా లేదు. సంఘమంతా పశ్చాత్తాపడి వాక్యం వింటుంటే నువ్వు అసలు నవ్వుతూ ఆనందిస్తున్నావు అంటే నీ వైఖరి సరిగా లేదు. సంఘమంతా సమయం పాటించి పాటలు పాడుతూ చప్పలు కొడుతూ సమర్పించుకుంటూ జాగ్రత్తగా క్రమాన్ని పాటించలేదంటే అది అర్థం సంఘమంతా పాటిస్తాను, నువ్వు పాటించలేదంటే నీ వైఖరి ఏమాత్రం కూడా బాగాలేదు. సంఘములో అందరూ కూడా దశమం చెల్లిస్తుంటే నీ దశమం చెల్లిసి కూడా నువ్వు చెల్లించలేదంటే నీ వైఖరి ఆత్మ సంబంధంగా బాగాలేదు. అందరూ ప్రార్థన చేసుకుంటుంటే నువ్వు అసలు ప్రార్థన వింగులో లేకుండా తిరుగుతున్నావంటే నీ వైఖరి ఆత్మ సంబంధంగా బాగాలేదు. అందరూ చెప్పలు కొడతారు, నువ్వు మాత్రం చెప్పలు కొట్టలేదు. అర్థం ఏంటంటే ఆత్మసంబంధ వైఖరి బాగాలేదు. అందరూ వాక్యం ఉన్నారంటే నువ్వు నిద్రపోతున్నావంటే, అశ్రద్ధగా ఉన్నావంటే, ఎప్పుడైపోద్ది అనుకున్నావంటే నీ ఆత్మసంబంధ వైఖరి ఏమాత్రం కూడా బాగాలేదు. వ్యవస్థ పాడైపోయింది. ఇప్పుడు అలాంటి వారికి బయలుపడి వస్తుందా? చెప్పండి సార్, వస్తుందా? దేవుడు ఎలాగిచ్చేస్తాడు అన్యాయంగాని? ఆడు అన్యాయస్తుడు అవుతాడు దేవుడు. అక్కడ పోయారా ఆయన ఏం పెట్టుకుని చట్టం దాన్ని పాటించేవాడే న్యాయవంతుడండి. ఎవరైతే ఆత్మ సంబంధం వైఖరి కలిగి ఉంటారో అట్టి వారు దానిని పొందుకుంటారు. దేన్ని? ఆ ఏ వెలుకున్న ప్రత్యక్షత లాంటిది, పేతురుకు వచ్చిన ప్రత్యక్ష లాంటిది, పౌలుకు వచ్చిన ప్రత్యక్ష లాంటిది, అపోస్తలుకు వచ్చిన ప్రత్యక్ష లాంటిది, ఈ కాల ప్రవర్తకు వచ్చిన విలియం బ్రాన్హామ్కు వచ్చిన ప్రత్యక్ష లాంటిది రావాలంటే వైఖరి అనేది ఇక్కడే మార్చుకోవాలి. ఇక్కడ జాగ్రత్త అందరితో సమాధానంగా ఉండి వెనక్కి వెళ్ళి ఆ వ్యక్తి కోసం నువ్వు మాట్లాడుతున్నావంటే నీ వైఖరి మాత్రం కూడా అసలే ప్రవర్త ఏమిటో తెలుసా? మన ఇద్దరి మధ్యలో అంటే ఇప్పుడు ఈ బ్రదర్ నాకు డిస్కషన్ అనుకోండి, ఈ బ్రదర్లు 10 మంది చెప్పకూడదు, నేను 10 మంది చెప్పకూడదు. ప్రవర్త ఉత్తమాలు అంటున్నాడు, నేరుగా అంతగా రండి, కూర్చుందాం. నేను వాదించను, ఆ రిఫరెన్స్ దగ్గర నుంచి చెప్తాను. నేను వాదించను, ప్రవర్తన నేను వాదించను, బట్ చర్చిస్తాను అంటున్నాడండి. వాదించడానికి చర్చించడానికి చాలా వ్యత్యాసం ఉంది బ్రదర్ సిస్టర్స్. అప్పుడు ఈ బ్రదర్ నాకు పడకపోతే ఈ బ్రదర్ని 10 మంది చెప్పడం, నేను 10 మంది చెప్పడం అనే వైఖరి ఇది ఆత్మసం వైఖరి మాత్రం కాదు కాదు కాదు. మరేం చేయాలి వాళ్ళు? ప్రవక్త అన్నాడు, ఎవరికన్నా ఏదైనా ఉన్నట్లయితే నాతో ఉన్నట్లయితే డైరెక్ట్గానే అద్దెకొచ్చి కూర్చోండి ముఖాముఖిగా. నేను వాదించను మీతో, మీరు నాతో వాదించవద్దు, బట్ చర్చించుకుందాం. ఏ విషయంలో తగ్గిపోతున్నాం, ఏ విషయంలో సరిగా లేం, ఏ కార్య విషయంలో సరిగా లేం, ఆత్మ సంబంధంగానా శరీర సంబంధంగానా, ఏ విషయంలో ఆరోగ్యపరంగానా, దేనికోసమైనా, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ సంగతి అయినా సరే మనం వాదించుకోదు కానీ కూర్చొని చర్చించుకుందాం అన్నాడు. ఆ మాట నాకు చాలా చాలా నచ్చేసింది అబ్బారా. నేను దాన్నే పాటిస్తాను, మీరు ఒప్పుకోకపోయినా. నేను అలాగే పాటించుకుపోతున్నప్పుడు నన్ను తీసుకెళ్ళి నువ్వు ఇలాగే చేస్తే 10 మంది చెప్తున్నావు అంటే కనుక నేను ఉత్తరవాది కాదు, నీ దానికి కూడా ఉత్తరవాదివి. సో కాబట్టి ఏ సంగతులైనా నేను ఎవరితో చర్చించనండి, అంటే వాదించను, కానీ చర్చిస్తాను. చర్చించాలంటే నాకు అవకాశం ఇవ్వాలి కదా.
నీకు ఇష్టం అనుకోండి, చర్చించుకుందామా అక్కడ నేను చచ్చిపోతాను. అంత కరమే పట్టింది. నీకేమైనా ప్రాబ్లం అయితే వచ్చి కూర్చో. నాకైతే ఏ ప్రాబ్లం లేదు, నాకు ఏ ప్రాబ్లం వద్దు కూడా. నాకు ఆ డిస్కషన్లు డిస్టర్బెన్స్లు ఏమి ఇష్టపడలేదు. నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను, చాలా ఇబ్బంది పడిపోయాను. కాబట్టి అవన్నీ నాకు గుణపాఠాలు నేర్పించాయి. దానివల్ల ఉపయోగం ఏమి? గోంగూరంత పచ్చడి కూడా పనికిరాదు దానికి. సో సిట్టింగ్లు, కార్యక్రమాలు, మాట్లాడటాలు, డిస్కషన్లు, అసలు డిస్కషన్ వద్దు, వాదాలు వద్దు, చర్చించుకుందామంటే రండి. బైబిల్ మధ్యలో పెట్టి ప్రైజ్ ది లార్డ్ త్రూ బైబిల్ ప్రకారంగా నువ్వు బైబిల్ ప్రకారం మాట్లాడుకుందాం. ఏ కార్యమైనా సరే. ఒకసారి షడన్గా ఏమన్నారంటే, పాస్టర్ గారు సంఘ పెద్దల్ని అనుకూలమైన పెద్దలు పెట్టుకున్నారని చెప్పారు. ఎవరో కాదు, మన సంఘంలోంచి వచ్చింది ఆ మాట. అది ఇప్పుడు ఎవరో అని అనలైజ్ చేసుకుని ప్రత్యేకించి మీరు చూడక్కర్లేదు. నేను వాళ్ళు ప్రేమిస్తున్నాను ఇప్పటికి నేను. బట్ మనసులో విషయం చెప్తున్నాను అన్నమాట. అప్పుడు ఏం చేశాను నేను, రెండోసారి బాబోయ్ సంగమా మీరే ఎన్నుకోండి పెద్దల్ని. ఇది నేను కాదు, ప్రవక్త చెప్పాడు. పెద్దలు ఎన్నుకునే బాధ్యత ఎవరిది? పాస్టర్దా, సంఘందా? సంఘమంతా ఓటేస్తే అప్పుడు పాస్టర్ గారు కూడా సంఘంతో పాటు వాక్యానుసారంగా, సంఘం కొన్నిసార్లు రాంగ్ రివల్యూషన్ కూడా ఎన్నుకుంటుంది అన్నాడు ప్రవక్త. మళ్ళా తాగుబోతులు ఎన్నుకుంటుంది ఒకసారి, పాస్టర్ దాన్ని ఖండించాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి. అందుకని సంఘమే నేను చెప్పాను, ఆ సంఘం చెప్పిందే నేను. సంఘం కొన్నిసార్లు సరైన రాజుని ఎన్నుకోలేదని ప్రవక్త అన్నాడు. తోసిపోయిన రాజు వర్తమానం చదువు కానీ తెలుస్తాయి మీకు. సంఘం కొన్నిసార్లు సరైన రాజుని, దావీదుకి బదులు ఎవరిని ఎన్నుకున్నారు? దెబ్బతిన్నది. అందుకే ఎన్నుక కరెక్ట్గా వాక్యానుసారం లేకపోతే సేవకుడు దాన్ని ఏకీపించకుండా మరలా సంఘం సరి చేసి ఇదిగో వాక్యానుసారంగా ఇలా ఎన్నికని చూపించగలిగితే అప్పుడు దానికి ఓటేయాలండి. సంఘం అంతా ఎవరిని ఎన్నుకుందండి? నచ్చిన వాళ్ళని. ఆ వ్యక్తి చర్చకు రాడు, కుటుంబ భార్య పిల్లలు రాజు చర్చకు రారు. కానీ బైబిల్ చెప్తుంది సంఘ పెద్ద అనేవాడు తన పిల్లల్ని భార్యని అంటి పెట్టుకుని చర్చకు రావాలి. సంఘమంతా అలాంటి వ్యక్తి ఎందుకుంటే వాక్యానికి సరిపోకపోతే ఆ చెప్పవలసిన బాధ్యత ఎవరిదంటే అక్కడ స్థానిక సంఘ కాపాడే బాధ్యత ఎవరో చెప్పడదని వచ్చిపోయారా. అది ఆ విషయం ఇంకోటి తెలిసి ఉండాలి. మళ్ళీ తెలియకపోతే ఇంకా ప్రాబ్లం వచ్చేస్తుంది. సో రాంగ్ రివల్యూషన్స్. అదే కరెక్ట్గా భార్య బిడ్డలతో తురుచిగా ప్రతికోవటానికి వస్తూ సరిపోలేదు. మళ్ళీ తాగిపోతాడే ఉండకూడదు, తిట్టిపోతాడే ఉండకూడదు, కోపస్తాడే ఉండకూడదు. సహనవంతుడై ఉండి చక్కగా అన్నిటికీ సమర్థుడిగా ఉండి వాక్యానుసారంగా యోగ్యుడైతే అప్పుడు సంఘం వ్యక్తిని ఎన్నుకోవాలి. అలా సంఘము పెద్దల్ని ఎన్నుకుంది. ఆ పెద్దలు తాగుబోతులు కాదు, తిట్టుబోతులు కాదు. నేనేగా సాక్ష్యం, మీరు కూడా వెళ్తారు. మీరు ఎన్నుకున్నప్పుడు నేను కూడా వాళ్ళని చూసినప్పుడు అది వాక్యం సరిపోయింది. ఇలా సంఘ పెద్దలు మనం పెట్టుకున్నాం. ఇప్పుడు నేను పెట్టుకున్నా అంటే అంత అన్యాయం ఏంటి? అన్యాయమే కదా. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, ఈ విధమైన ఈ విధమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము ప్రతిదీ వాక్యానుసారంగా చేస్తే అది అలాంటిది మనం చర్చించుకుందాం కూర్చొని. అట్లే ఉదాహరణకి సంఘ పెద్దలు కావచ్చు, సంఘంలో సమస్య కావచ్చు, ఏదైనా సంఘంలో ఏ సమస్య అయినా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడే హక్కు లేదండి. ఎవరి సమస్య వారే కూర్చొని మాట్లాడుకోవాలి. సమస్య ఈ అమ్మాయిది అనుకోండి, ఈ అమ్మాయి కూర్చోవాలి దగ్గర. ఆ అబ్బాయిది అయితే ఆ అబ్బాయి కూర్చోవాలి తప్ప ఆ అబ్బాయిలు ఇంకో అబ్బాయిని చెడగొట్టడం, ఈ అమ్మాయిలు ఇంకో చెప్పడం వల్ల అసలు నీకు అసలు ఉపయోగమే లేదండి. ఇది చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కడ రూపాయి పడగొట్టుకున్నావో, రూపాయి బిళ్ళ కాయిన్ ఇక్కడ పడగొట్టుకున్నావా, దిగుతూ మెట్ల దగ్గర, నువ్వు ఎక్కడికి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ ఎత్తుకుందావు అనుకో, ఏమన్నా బాగుంది అసలు అది పద్ధత? ఎక్కడ ఎత్తుక్కోవాలి? ఎక్కడ పడగొట్టుకున్నావో అది ఎత్తుక్కోవాలి. కొన్నిసార్లు జ్ఞానం ఎక్కువైపోయి ఎక్కడెక్కడో ఎతికేస్తూ ఉంటాం, దొరకదు అసలు. అది ఎలా దొరికితే సమాధానం కూడా దొరకదండి. ఎతకవలసిన చోట ఎతకాలి. ఎక్కడ సమస్య ప్రారంభమైందో, ఎవరి ద్వారా సమస్య ప్రారంభమైందో ఆ వ్యక్తి ముందు కూర్చుని మాట్లాడుకున్నప్పుడే, మాటలు వాదన కూడా కాదు, ముందు వాదన కాదు, అది చర్చించుకుంటాం. మధ్య సమస్యకి పరిష్కారం అంటూ దొరికింది లేదా దొరకదు. సో కాబట్టి దాని విషయం గమనించాలి. దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరైతే ఆత్మ సంబంధం వైఖరి కలిగి ఉంటారో, నేను చెప్పిన ఇవన్నీ ఆత్మ సంబంధమని, అది పెద్దలు కావచ్చు, కాపరి కావచ్చు, సమస్య కావచ్చు, లేకపోతే అది బలి కావచ్చు, బయలుపాటు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ బయలుపాటుకి సరిగ్గా లేకపోతే, అది వాక్యం కాకపోతే దానికోసం మాట్లాడుకుండటమే మంచిది. దేవునికి స్తోత్రం కలుగాక. మనకు కూడిక వాక్యమై ఉండాలి, మన సహవాసం వాక్యమై ఉండాలి.
ఆ వాక్యంలో వైఖరి కూడా ఆత్మ సంబంధంగా ఉండాలి. నేను ఆత్మ సంబంధం లేనప్పుడు చెప్పాలి, నువ్వు లేనప్పుడు నేను చెప్పవలసిన నాదే ఉంది ప్యారా. గ్లోరీ టు గాడ్. కాబట్టి కంటైనా బండ మీద అనగా దేవుడు ప్రత్యక్షత మీద ఆత్మస్థానం బయలుపెట్టిన సంఘాన్ని కట్టుకోగలిగాడు. నెక్స్ట్ 2 పాయింట్ చెప్తాను పేర. నిజమైన విశ్వాసి పరిశుద్ధాత్మక బయలుపాటు నిమిత్తం ఎదురు చూచును అన్నాడండి. ద రియల్ బిలీవర్ ఈజ్ లుకింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక నిజమైన విశ్వాసి లేక నిజమైన విశ్వాసి పరిశుద్ధాత్మక బయలుపాటు నిమిత్తము ఎదురు చూస్తాడట. ఒక నిజమైన విశ్వాసి ఇక్కడ ఉన్నారా? ఒకవేళ ఉన్నట్లయితే మీరు చూడవలసింది పరిశుద్ధాత్మక బయలుపాటు నిమిత్తం చూడాలి. ఇప్పుడు నేను పట్టుకొస్తున్నాను, దాన్ని తీసుకొస్తున్నాను పేరా. ఒక చిన్న గుంపు ప్రతిదినము ప్రతి రాత్రి ఎంతో నమ్మకంగా కూడుకొనుచున్నది, మంచిది. కారణం బికాస్ కారణం ఏదో మిమ్మల్ని నెట్టుచున్నది. సంథింగ్ ఈజ్ ప్రెస్సింగ్ టు యూ. ఏదో నిన్ను గెంటుతుంది, ఏదో నిన్ను ప్రెస్ చేస్తుంది అంటున్నాడు ప్రవక్త గారు. అంటే ప్రతిదినం కూడుకున్నావు, ప్రతిదినం వచ్చి ఆరాధిస్తున్నావంటే ఏదో నీ లోపల ఉండి నేనేం చేస్తుంది, వెళ్ళు అని ఒక ఆత్మీయ వైఖరి నీకు సహాయపడుతూ ఉంది. దాని గురించి ప్రవక్త అన్నాడు, మీ లోపల ఏదో ఉంది. దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ యూ. నీ లోపల ఏదో ఉంది, ఏదో మేము నెట్టుచున్నది. సంథింగ్ ఈజ్ ప్రెసింగ్ టు యూ. ఏదో ఆ కారణం అంటే ప్రతి రాత్రి ప్రతి కూటము ప్రతి సందర్భంలో నువ్వు కొడుకుంటున్నావు అంటే దాని అర్థం ఏదో నీ లోపల, అదేదో కాదు, దేవుని పరిశుద్ధాత్మయే నిన్ను వెళ్ళమని గెంటుతూ ప్రోత్సహిస్తుంది. నీ లోపల ఏదో ఉందని గ్రహించగలగాలి ముందు. అది ఒక అసలు నీ లోపల ఏది ఉందో ఆ బయలుపాటు కూడా నీకు ఉండాలి. ప్రియస్తులారా, అసలు నేను ఏది నడిపిస్తుందో, నేను ఎవరు లీడ్ చేస్తున్నారో, పావురం లీడ్ చేస్తుందా, కాకి లీడ్ చేస్తుందా, మేక లీడ్ చేస్తుందా? ఎందుకు ఆ మాట చెప్పాను గమనించి చెప్తాను. లేకపోతే గొర్రెపిల్ల నడిపిస్తుందా అనేది ఒక బయలుపాటు నీకు ఉండాలి. మేక నడిపిస్తే వధశాల దాకా తీసుకెళ్ళి బైపాస్ చేసి నిన్ను ఇరికించిపోద్ది మేక. అంత భయంకరమైనది ఆ సహవాసం, ఆ లీడింగ్. అదే గొర్రెపిల్ల అయితే నిన్ను కరెక్ట్గా కాపరి వద్దకే తీసుకొస్తుంది. గొర్రెపిల్ల ఎప్పుడు కాపరి నడుస్తుంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అదే కాకి నడిపిస్తుందంటే లోకం వైపు తీసుకెళ్తుంది. అదే పావురం అయితే ఓడలోనికి ప్రవక్త వద్దకి వర్తమానం తీసుకొస్తుంది నడిపింపారా. సో ఇక్కడ వైఖరి తెలిసిపోద్ది ముందు. అసలు మీ లోపల ఏది ఉంది, ప్రతి వ్యక్తికి లోపల ఏది నడిపిస్తుందో ఒక బయలుపాటికి ఉండాలంటండి. ద స్పిరిచువల్ రివల్యూషన్. నేను ఎవరు నడిపిస్తున్నారు? అమ్మ నడిపిస్తుందా, నాన్న నడిపిస్తున్నాడా, అక్క నడిపిస్తుందా, చెల్లి నడిపిస్తుందా, భర్త నడిపిస్తున్నాడా, భార్య నడిపిస్తున్నాడా? ఇవన్నీ ఓకే, ఆల్ థింగ్స్ బెటర్. బట్ ఇక్కడ ఆత్మీయంగా నడిపించవలసింది కూడా ఉంది. అది అందరికన్నా మించింది అన్నాడు. ఏదో నీ లోపల ఉంది. దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ యూ. ఆత్మచేత నింపబడిన ప్రజలారా, మీ లోపల ఏదో ఉండి మిమ్మల్ని హెచ్చరించుచున్నది. దేర్ ఈజ్ సంథింగ్ ఇన్సైడ్ యూ దట్స్ వార్నింగ్ యూ. ఏదో నీ లోపల ఉండి ఏం చేస్తుంది, నీకు ఒక వార్నింగ్, హెచ్చరికిస్తుంది అంటున్నాడు పేరా. హలో, నాతో ఉన్నారా? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్తాను వినండి. నిజమైన విశ్వాసి పరిశుద్ధాత్మ బయలుపాటు కోసం ఎదురు చూడాలి. దాని నిమిత్తం చూడాలి. ఎవరో ఒక ప్రసంగికుడు, ఎవరో గొప్ప వ్యక్తి వచ్చాడు అనే దానిపైన ఆధారపడకూడదు, కానీ పరిశుద్ధాత్మక లీడింగ్ పైన ఆధారపడి ఉండాలి. ఇప్పుడు గొప్ప వేదాంతిని ఇంగ్లీష్లో ఏమంటారండి? గ్రేట్ థియాలజియన్. వేదాంత పండితుడు అంటాం కదా, థియాలజియన్. ఒకడు ఈ పట్టణమునకు వచ్చేటట్లయితే, ప్రవక్త అన్నాడు, ఒక వేదాంతి, ఒక థియాలజీ పర్సన్ ఒక పట్టణానికి వచ్చి అతనికి ఎంతో విద్య ఉండి, దట్ మేబీ హ్యాడ్ ఏ లాట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, చాలా పెద్ద చదువుండి, ఎక్కువ చదువుండి, ఎక్కువ వేదాంతం ఉండి, చాలా చక్కగా అనర్ఘలుగా మాట్లాడగలిగినట్లయితే బహుశా ఈ పట్టణమందున్న ప్రతి సంఘము సంపూర్ణంగా అతనికి సహకరించును. ఓకే, అటువంటి ఒక అద్భుతమైన ప్రసంగికుడు చెప్పిన దాన్ని వినుటకు వెళ్ళుట అనేది ఒక గౌరవముగా భావించుదురు. ఓకే, అయితే
సంఘము ఎదురు చూచేది మాత్రము అది కాదు. థియాలజీ కాదు, వాక్యుత్తరము కాదు, జ్ఞానతిష్యము కాదు, తీయని మాటలు కాదు. ఆయన ప్రసంగం ఎంత తీగా ఉందండి, అసలు ఎక్కడ నొప్పి అనిపించదు. పరలోకం పోయిన తర్వాత నరకం పోయాక అక్కడ మొత్తం నొప్పి వచ్చేస్తుంది. ఆయన అండి చక్కగా చెప్పాడండి. అబ్బా ఏం స్వరం అండి అది, దేవతలు కూడా లేని గొప్ప స్వరం అండి బాబు. అది బాక్సులు బద్దలైపోతున్నాయి. ఆయన బేస్కి ఎంత పెద్ద బేసో అంత బేస్ని అని ఇట్ల వైపు చూడకండి, మీరు మోసపోతారు. ఈరోజు వాయిస్ బాగుందాను, మనిషి ఎత్తుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, అమెరికన్ వాడు, ఇండియన్ వాడు, లేకపోతే వేల మంది కాపరి ఉన్నాడు, లేకపోతే ప్రపంచమంతా వాడబడుతున్న మహా మేధావి మహా వాక్యుత్తరం గల వాడే ఉండి మాటకారే ఉన్నాడేమో, జనాలు వాటిపైన లంగర వేసుకుంటున్నారు ప్రియారా. కానీ నా ప్రవక్త లేక మన ప్రవక్త చెప్పిన విషయాన్ని గమనించండి. వేదాంత పండితుడే, పట్నం వచ్చాడు కరెక్టే, ఎంతో విద్య ఉండి బాగా చదువుకుని ఉండొచ్చు, అనర్గలుగా మాట్లాడి ఉండొచ్చు, పట్నం అంతా సహకరించవచ్చు, బహుశా ఊరు వాడని తెలిపవచ్చు. అతని ప్రసంగం వినడానికి, అతని వాక్యోత్తరం వినడానికి, అతను తీగిన పదాలు వినడానికి వెళ్ళిపోవచ్చు. కానీ సంఘానికి కావాల్సింది అది మాత్రము కాదు. సంఘానికి కావాల్సింది నిజమైన విశ్వాసి పరిశుద్ధాత్మక బయలుపాటి మెత్తు చూస్తాడు. వారి హృదయంలో ఏదో కదులుచున్నది, ఎంత చెప్తున్నా కానీ అవతల ఇక్కడ లోపల పరిశుద్ధాత్మ అది రాంగ్ కరెక్ట్ కాదని ఏదో నీకు చెప్పబోతే మోసపోతాను. అది వాక్యానుసారంగా ఉందో లేదో నీ లోపల పరిశుద్ధాత్మ అసలు విశ్వాస అనేవాడు, విశ్వాస అనే స్త్రీ పురుషులు పరిశుద్ధాత్మకు బయలుపాటు కొరకు ఎదురు చూస్తారంటే ఎంత ప్రసంగం చేసినా పరిశుద్ధాత్మ ఏంటి బయలుపరిచేస్తుంది, ఆ పరిశుద్ధాత్మ ప్రసంగాలు బైబిల్కి వర్తమానానికి సింక్ అవుతున్నాయా, ఊరిము తిమ్ము వల్లే ఉన్నాయా లేవనేది సంఘమే చూసుకోవాల్సిన బాధ్యత. విశ్వాస అయితే ఖచ్చితంగా ఆ బయలుపాటు కొరకు ఎదురు చూస్తారు, వారికి దొరికిద్ది అక్కడ ఉంటే, లేకపోతే దొరకదని గ్రహిస్తారు, వాళ్ళు దాని నుంచి దూరంగా ఉంటారు. వాళ్ళు ఎంతమందికి అర్థమైంది పేరా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చెప్పుకున్నాం? ఆత్మీయ బయలుపాటు అంటే స్పిరిచువల్ రివల్యూషన్, ఒక బయలుపాటు అనేది చాలా ముఖ్యం. అక్కడ సంఘము రక్తమాంసం మీద కట్టబడలేదు. ఏ మనుషుడు దాని బిషప్ కాదు, ఏ మనుషుడు దాని స్థాపికుడు కాదు, ఏ బిషప్పులు దానికి కట్టలేదు, బయలుపరచలేదు. రక్తమాంసులు కాదు, కానీ దేవుడే తన సంఘాన్ని ఎక్కడ కట్టుకుంటే యెరూషలేమే కాదు, అన్యులే కాదు, కానీ దేవుడు తన వాక్యం అనే ఆ బయలుపడిన ప్రత్యక్షమైన సంఘాన్ని కట్టుకుంటున్నాడు. అక్కడే మనం ఉన్నామని గ్రహించాలి. గ్లోరీ టు గాడ్. ఇంకో పాయింట్ కూడా ఉంది పేరా, ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఒకరి బయలుపాటు ద్వారా వచ్చేది కాదు, ఆ బయలుపాటు వాక్యముతో సరిగ్గా సరిపోవాలి. ఎంత మంచి మాట అండి ఇది. ఇక మనం చెప్పుకునేది బయలుపాటు వర్తమానం చెప్పుకుంటున్నాం. బయలుపాటు గురించి ప్రవక్త ఏం చెప్పాడో, బైబిల్ ఏం చెప్తుందో అది మాట్లాడుకుంటున్నాం, లేదా మనం ముచ్చరించుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. ప్రభు నా మహిమకులుగాక. వాదించుకున్నాం, చర్చించుకుంటున్నాం, వాక్యాన్ని బోధించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాలంటే కలిసి భోజనం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? కలిసి భోజనం చేస్తున్నాం. పక్కెలు తినకూడదు, పల్లెంలో తినాలి. నువ్వు దేవునికి స్తోత్రం కలిగాక. పక్కెలు తినావంటే నువ్వు వేరే కుటుంబం చెందిన వాడివి, నువ్వు ఆ కుటుంబంలో కలిసి తిన్నావంటే ఒకటే. ఇప్పుడు ఈ మధ్యన హోటల్లో ఏంటది కలిసి భోజనం చేస్తే పల్లెంలో ఏంటది మండే ఒక ప్లేట్ ఇస్తారన్నమాట. ఆ పెద్ద మడ్డ ఏదో ఒకటి పల్లెంలో పెట్టి ఈ పక్క ఆ పక్క కుటుంబాలతో తినాలి. దాంట్లో ఉండరు మనిషి అని పక్కకి తిన్నావనుకో, నువ్వు వేరే ఫ్యామిలీ, నువ్వు ఫ్యామిలీ కాదనమాట. అదే ఆత్మీయంగా చూడండి. ఇది మన పల్లెంలో తింటున్నాం. అసలు మీరు పల్లెంలో తింటున్నారా? నేను పెట్టింది తింటున్నారా? ఇంకెవరు పెట్టింది తింటున్నారా? అది ఆలోచించండి ముందు. మీ లోపల ఏముంది అది ఆ బయలుపాటు రావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. చెప్పచ్చు హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఎవరో ఒకరి బయలుపాటు ద్వారా వచ్చినది అయితే ఉండకూడదట. ఎవరో ఒకరి బయలుపాటు ద్వారా నువ్వు రాకూడదు. ఆ బయలుపాటు వాక్యముతో సరిగ్గా సరిపోవాలి. ఆమేన్. మేము ఎటువంటి మూఢభక్తిని అంగీకరించం. సరిగ్గా అక్కడే మేము ఒక గీత గీసుకుందాము. ప్రవర్తన చూడండి, జాతకు వినండి. ఎవరికైనా ప్రభు ఏదైనా ఒక ప్రత్యక్షతను బయలుపరిచిన ఎడలా, ఎవరికైనా
ఏ ప్రత్యక్షమైన ప్రభు బయలుపరిచిన ఎడలా మరి అది ఈ పరిశుద్ధ గ్రంథముతో ఏకీభించని ఎడలా, ఆది కాండము నుండి ప్రకటన వరకు ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథములో దేన్నైతే దాన్ని ఒక సిద్ధాంతంగా మార్చినప్పుడు దాన్ని మేము అంగీకరించము. చూసారా, ఈ పరిశుద్ధ గ్రంథముల నుండి అది రావలసి ఉన్నది. అంటే ఎవరు ఏం చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా పరిశుద్ధ గ్రంథములో లేనిదైతే, పరిశుద్ధంలో లేని దాన్ని సిద్ధాంతంగా మార్చినట్లయితే ప్రవక్త అన్నాడు మేము దాన్ని అంగీకరించము. ఎంతమంది ఎక్కిపిస్తారు నాతోటి ఇక్కడ? ప్రవక్త వర్తమానంతో ఎంతమంది ఎక్కిస్తారు? పరిశుద్ధ గ్రంథానికి సరిపోకపోతే మేము దాన్ని అంగీకరించము. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఈ పరిశుద్ధ గ్రంథముతో ఒక ఏకీభించకపోతే ఆ ఏకీభించిన సిద్ధాంతంతో మాకు సంబంధాలు లేవు. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, ఒక వ్యక్తి కొద్ది కాలం క్రితం అంతకు వచ్చి, బ్రహ్నం సోదరుడా, నేను ఇప్పుడే అమెరికాలోని సంయుక్త రాష్ట్రం నుండి వచ్చాను. అంటే సంయుక్త రాష్ట్రాల నుంచి వచ్చానయ్యా. విలియం బ్రహ్నం అసలు ఇతను ఎందుకు వచ్చాడు, ఏం చెప్తున్నాడు, దీని గురించి ప్రవక్త ఏం పాఠం ఇచ్చాడో మీకు చెప్పాలనుకుంటున్నాను. దీంతో ముగించేస్తాను. వినండి. ప్రైజ్ గాడ్. వినండి, చేతులు నలుపుకోకండి, టైం చూడకండి, ఇంకా టైం ఉంది నాకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉత్సాహంగా, కొంచెం ఉల్లాసంగా, ఆనందంగా ఉండండి. మనం ఏటక రాలేదు ఇక్కడికి, సంతోషంగా వచ్చాం. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. సరే, ఈ వ్యక్తి వచ్చాడు. అయ్యా, ఒక క్రైస్తవ సోదరి పరిచయం అయింది. ఈయన గారికి ఒక క్రైస్తవ సోదరి పరిచయం అయిందంట. ఆ వార్త ప్రవర్తనకు వచ్చాడు. ఈ క్రైస్తవ సోదరి ఎంతో చక్కని స్త్రీ, ఆయన చెప్పుకుంటున్నాడు. ఇంతగా ప్రవర్త చూడలేదు ఆమెని. సరే, చెప్పనిచ్చాడు మొత్తం అంతా ఏం చెప్పాలనుకుంటున్నాడు అతను ప్రవర్తనకు వచ్చి. దానికి దీనికి సంబంధం ఏంటి బయలుపాటికి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం అంటే మీరు వింటారా? ఇంట్రెస్టింగ్గా ఉన్నారా? ప్రైజ్ గాడ్. ఈ క్రైస్తవ సోదరి చాలా చక్కనిది. కానీ ఇంతకుముందు ఆమెకు 3 లేక 4 భర్తలు కలరని నాకు తెలిసింది. ఆ విధంగా ఆమె ఒకరిని విడాకులు ఇచ్చుకుంటూ విచ్చివేసి వివాహం చేసుకుంటూ వచ్చింది. చివరికి నేను పెళ్లి చేసుకున్నాను. నాకు పరిచయమైంది. ఈ 3 నెలల్లో ఆమెను గురించి నేను తెలుసుకున్నాను. 3 నెలలు తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? చక్కని సోదరి, మంచి సోదరి, 4-5 పెళ్లి చేసుకున్న సోదరి, విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుని వచ్చింది. చివరి నన్ను చేసుకుంది. ఈ 3 నెలల్లో ఆమెను బాగా చూశాను. ఆమెకు పరిశుద్ధాత్మ కలదని చెప్తున్నాడు. ఎవరు ఎదురుకు వచ్చి మాట్లాడుతున్నారండి? ప్రవక్త ఎద్దుకు వచ్చి, వాక్యం ఎద్దుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎడతెక్క ఆమె అన్య భాషలతో మాట్లాడుతుంది. ఆమె పరిశుద్ధాత్మని చెప్తున్నాడు. నేను ఆమె పెళ్లి చేసుకొని చెప్తున్నాడు. అంతకుముందు జీవితం అంతా అలా ఉందని చెప్తున్నాడు. ఎడతెగనే అన్య భాషలతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆ విధంగా ఎడతెగక ఆమె అన్య భాషలతో మాట్లాడుచు ప్రవచనాలు కూడా మరియు ప్రత్యక్షలు కూడా ఇచ్చుచున్నది అన్నాడు. ఆమె నిజంగా ఆత్మతో నింపబడిన స్త్రీగా ఉన్నది అని చెప్పాను. అంతేకాకుండా ఆమె యొక్క స్త్రీ బోధకురాలుగా కూడా ఉందయ్యా నా భార్య చెప్పాడు. మీకేమైనా అర్థమైందా? చెప్పింది తెలుగే కదా, అర్థం కాబట్టి ఎందుకు సావదు? అర్థమే సత్యం ఉంటుంది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమండి వింటున్నారా? మరి ఇప్పుడు ప్రవక్త ఏ చెప్పాలి సమాధానం? ఇంతకు ముందు ఏమన్నాడు? ఏదైనా వాక్యానుసారంగా వాక్యానికి సరిపోవాలని చెప్పలేదు. ఇప్పుడు ప్రవక్త ఎక్కడ తీసుకొస్తాడు వాళ్ళని? మనం ఎక్కడ తీసుకురావాలి? నేను ఎక్కడ తీసుకురావాలి? అక్కడికే రావాలి మన పేర, ఏ సమస్య అయినా సరే. నా భార్య గురించి నాకు ఒక కల వచ్చింది. మళ్ళీ కల మొదలెట్టాడు. కలలో నా భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉండేది. అసలు ముందే కలిగి ఉంది. నాకు పెళ్ళి అయిపోయినాయి, విడాకులు అయిపోయినాయి. చెప్పింది అంత చెప్పాడు, బాగానే ఉంది. అక్కడితో బాగానే ఉందంటే పరిశుద్ధాత్మ పొందుకుందన్నాడు. అక్కడితో బాగుందంటే వరాలు కలిగి ఉందన్నాడు. అక్కడితో భాషలు అన్నాడు. అక్కడితోటి ఇంకా సువార్త చేస్తుంది సేవకురాలు అన్నాడు. పరిశుద్ధాత్మ పొందుకుందన్నాడు. ప్రవక్త అలాగే చెవులు అప్పగించి మొత్తం అంతా అంటున్నాడండి. ఓ మాట చెప్పమంటారా? చెప్పేవాడికి వినేవాడు లోకం అనుకుంటాండి. తెగ చెప్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరే ఉన్నట్టు అన్నీ. కానీ వినేవాడు వాక్యంతో పోలిస్తే తేలిపోద్ది నువ్వు ఎక్కడున్నావో. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, ఎందుకనగా ఈ విధంగా ఫలానా కార్యక్రమాలు సంభవించినవి.
ఎలాగ ఈ స్త్రీ విధమైన కార్యములు కలిగినది అని అతడు వెళ్ళి ప్రభువును అడిగాను. అంటే కల వచ్చింది అయ్యగారికి, ప్రార్థన చేశాడు. ఆ కలలో ఆ భార్య ఎవరితో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఆ సంబంధం కలిగిన తర్వాత ఇతను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అక్రమ సంబంధం కలిగి ఉండను. ఆ తర్వాత అతడు నా భార్య గురించి నాకు కల వచ్చినది, ఆ కలలో నా భార్య ఒక వ్యక్తితో అక్రమ సంబంధం కలిగినది, అదొక క్రమకార్యం, అదొక అక్రమ కార్యం. కలలో ఆమె అక్రమ కార్యం కలిగింది. నేను చేసిన దానికి క్షమించదువా అని అడిగింది ఆమె. ఆమె వచ్చి నా పాదలు పడింది. నిశ్చయమని నేను క్షమించదును అని అతను అన్నాడు. ఇదంతా కలలో. మీరు బయటికి వెళ్ళినప్పుడు కళ ఉన్నాడు అంతవరకు. ఎందుకని నీవు ఎందుకని నీవు ఇంత సున్నితంగా సులువుగా క్షమించగలిగితివి ఆమె అడగగా, ఎందుకనగా నేను నీకు క్షమించి ఉన్నాను అని అతను చెప్పాను. అప్పుడు కలలో ప్రభువు నాతో మాట్లాడిన మాట ఇలా చెప్పాను, నీకున్న ప్రేమను బట్టి నీవు ఆమెను క్షమించితివో అలాగే ఆమె పట్ల నాకున్న ప్రేమను బట్టి నేను ఆ స్త్రీని క్షమించుదనని ఆయన చెప్పాను అని అతడు అన్నాడు. ఇప్పుడు ప్రవక్త చెప్పే సమాధానం వినండి. మీకు నచ్చినా నచ్చకపోయినా వినవలసిందే, పాటించవలసిందే. నచ్చుతుంది నేను అనుకోవట్లేదు అందరికీ, బట్ ఆత్మశ్రమలకి నచ్చుతుంది. దేవుని స్తోత్రం కలిగాక. నేను అయ్యా నీ కళ చాలా బాగుంది, అది చాలా మధురంగా ఉంది, కానీ అటువంటి కళలు దేవుడు అన్నాడు నీకు ఇవ్వడు. గాలి తీసేసాడు మొత్తానికి. ముందు బాగుంది అన్నాడు, మధురంగా ఉంది అన్నాడు. అసలు ఇటువంటి కళ దేవుడు చెప్పేశాడు. కళ వచ్చింది అన్నాడు, దేవుడే కళ నాకు ఇచ్చాడు అన్నాడు. ఇప్పుడు కళలు అనేవి అన్నీ దేవునికి వర్తిస్తాయి అనుకుంటున్నారా? నో 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 నో. ప్రతి కళ తీసుకొచ్చి అయ్యా పాస్టర్ గారు కళ వచ్చింది, బీరకాయ పాదు అట్టేలా వచ్చింది, ఇటు వెళ్ళింది కళ్ళు, ఏం చేయమంటారు బాబు అంటే, అమ్మ నీకు చేయి పట్టి లాక్కొచ్చేస్తే అయిపోద్దమ్మా, దానికి మళ్ళీ కనిపెట్టి ప్రాణం చేయడం ఎందుకమ్మా అంటే సరిపోద్ది. మనం నీ కళలన్నీ వాక్యం అనుకుంటే పెద్ద మోసమండి. అసలు ముందు నీ కళలు వాక్యానికి కరెక్ట్గా సరిపోతున్నాయా, తొగుతున్నాయంటే అది దేవుడిచ్చింది. అసలు వాక్యం సంబంధం లేని కళలు ఎన్నో చేసి అన్నీ వాక్యముతో పోల్చేసుకుంటే ఇక్కడ వాక్యం ఎందుకు? సరే, కళ ఏంటి? కళలో అక్క సంబంధం కలిగి ఉన్నాడు. కళ ఏంటి? ఆమె వచ్చి తప్పు చేశానని పాదలు పట్టుకుంది, ఈయన గారు క్షమించేశాడు. ఆ తర్వాత అయిపోయింది కళ. అప్పుడు మధురమైంది, మంచిదే సోదరుడా, అటువంటి కళ దేవుడు అన్నాడు నీకు ఇవ్వడు. అది ఆయన వాక్యముతో ఏకీభించదు అని చెప్పాడు. అది నిజం, అది ఆయన వాక్యముతో సరిపోవటలేదు. అది చూచుటకు ఎంతో వాస్తవంగా కనిపించినా అది వాక్యం నుండి రావలసిన్నది. కళలన్నీ చక్కగా బాగున్నా, మంచిగా అనిపించినా, నీ మనసుకి బాగున్నా, ఇతరులకు బాగున్నా, ముందు అది వాక్యాన్ని సరిపోతేనే తీసుకోవాలి, లేకపోతే దాన్ని వదిలేయాలి. కళల మీద దేవుడు సంఘాన్ని కట్టడండి, కళల మీద ప్రసంగాలు రావండి, కళల మీద సేవ జరగదండి. కళల మీద చేసే దేవుడు ఏ కళ అయినా వాక్యానికి సరిపోతేనే అది కళ, లేదా అది కళగానే మిగిలిపోయే కళ. ఇది విషయం మీరు గమనించాలి. అది నీకు ఒక కళ అంతే, వస్తా ఉంటే పోతా ఉంటాయి. ప్రతిదాన్ని వాక్యంతో మాత్రం పోల్చకపోతే కుదరదు, వాక్యంతో పోల్చాలి. బంగారమో కాదని చూడటానికి మనం వెళ్ళి గీట్రేలా చూస్తామో, అది వజ్రమో కాదో, దొరికింది చైన్ ఎక్కడో, అది కాదో కన్ఫర్మ్ చేసుకుంటాం లేదా? ఏమంటే పెట్రోల్ బంకులో నోటలు ఎత్తుతున్నాడు వాడు, అయ్యి బాబాయ్ దొంగ నోటేమో కాదని చూసుకుంటాడు, వాడు పరిశోధన చేస్తున్నాడు. అవునా? మనం ఏది కొన్నా, బిందు కొన్నా చిల్లుందా లేదా అని చూస్తున్నాం. చీర కొన్నా ఎక్కడన్నా డ్యామేజ్ అయిందేమో అని చూస్తున్నాం. ఏది కొన్నా పరిశోధిస్తే నువ్వు నీకన్నా తెలివైన దేవుడు కాదా? మరి నీకు వచ్చే కళలో ఆయన వాక్యంతో పాల్చడా? కాబట్టి ఏ కళ అయినా కంటే దయచేసి ముందు మీకు మీరే వాక్యంతో చూసుకోండి, పోల్చుకోండి, అప్పుడు కూర్చుని మాట్లాడుకుందాం. అంతేగాని ప్రధాని పాస్టర్ గారు కళ వచ్చిందండి, నాకు అర్థం కావట్లేదు, ఏమంటలేదు, రాత్రి పక్షులు వెళ్ళిపోతున్నాయండి, గూళ్ళు కట్టుకున్నాయండి, నా దగ్గర పెద్ద గోడం ఉందండి, ఆ కళలో ఏదో తరుగుతుందండి. తరవని, దాన్ని నేనేం చేయను, నువ్వేం చేస్తావు? కళ్ళు వస్తాయి పోతూ ఉంటాయి, కానీ వాక్యాసరించే కళ్ళు మాత్రం జీవితంలో ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. అంతేగాని ఏ కళ వచ్చినా యోసేపు అనుకోకూడదు మనం. ఏమండి, ఏ కళ వచ్చినా యోసేపు అనుకోకూడదు. కళలకి దేవుడు కళ్ళు ఇచ్చాడంటే దాని వెనక సంగతి ఉంటుంది.
వాక్యంతో ముడియబడి ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక, మహిమ కలుగునుగాక. చెప్పచ్చా? ఒక మాట చెప్పిన పేర, దేవుడు ఏదన్నా చూపించినా చేసినా కొంచెం వెయిట్ చేయండి, కంగారు పడకండి. జరిగే వరకు, జరిగిన తర్వాత అది వాక్యానుసారం అనుకోండి, జరగకపోతే వాక్యానుసారం కాదనుకోండి. చిన్న చిన్న క్లూ ఇస్తాను అంతే మీకు, ప్రాక్టికల్గా. దేవునికి స్తోత్రం కలిగాక ముందుకు హల్లెలూయా. పాత నిబంధనలో వర్తమానము తెచ్చుకున్నటకు వారికి 3 విధాలు ఉండేను. మొదటి ధర్మశాస్త్రము ద్వారా, రెండోది ప్రవర్తన ద్వారా, మూడోది ఇక్కడ మందాసము ద్వారా లేకపోతే ఉరిముతిము ద్వారా అంటాడు. అంటే ఇక్కడ ధర్మశాస్త్రం అంటే తర్వాత ప్రవర్తన ద్వారా, తర్వాత కళ ద్వారా అన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రము ద్వారా, ప్రవర్తన ద్వారా, కళ ద్వారా. ఇప్పుడు ధర్మశాస్త్రము చట్టలో రాయబడి ఉంది, మందాసంలో పెట్టబడి ఉంది. అవి ఆజ్ఞలను మరి ధర్మశాస్త్రములుగా ఉండెను. పిదప ఒక ప్రవక్త ప్రవచించును లేక కళలను కనును. దేవుడు ప్రవక్తలను కళలతో ఈ రెండింటి ద్వారా వ్యవహరించును. మీలో ఒక ఆత్మ సంబంధమైన వాడు కానీ ఒక ప్రవక్త కానీ మీలో ఎవరైనా ఉండి ఎడల ప్రభువైన యేసు నేను అతనికి నన్ను కళల ద్వారా తెలియచేసుకొందును, దర్శనంలో నేను కనబరుచుకొందును. అతను చెప్పినది జరిగిన ఎడల అప్పుడు అతని మాట వినుడి. ఎలానగా నేను అతనితో ఉన్నాను. అతడు చెప్పినది జరగని ఎడల అప్పుడు అతని మాట మీరు వినవద్దు. ఇప్పుడు ఎవరైనా ఒక కళను చెప్పినా లేక ఒక ప్రవచనమును చెప్పినా, వింటున్నారా, అది సత్యమో కాదో తెలుసుకొనుగోరిన ఎడలా ఆ ప్రవక్తను లేక కళను కనిన వాని ఉరిము తిము దగ్గర తీసుకుని వెళ్ళెదురు. పాత నిబంధనలో కళలు వచ్చాయని చెప్తే ఆ వ్యక్తిని తీసుకొచ్చి మందిరంలో ఉన్నటువంటి ఊరిముత్తి మీద నిలబెట్టేవారు. అతను తన కళ చెప్పేవాడు. ఆ కళ చెప్పినప్పుడు ఊరిముత్తి మీద వెలుగు వస్తే ఆ కళ దేవుడిది, రాకపోతే అక్కడ అతను మరణమైనది. సో ఈ విషయం గమనించారన్నమాట. సో పాత నిబంధనలో ఆ పద్ధతి క్రమం ఉంది. గ్లోరీ టు గాడ్. 4 పాయింట్, ఆత్మ ద్వారా బయలుపాటు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు ఎరుగగలము. అంటే బై ద స్పిరిట్ అండ్ బై ద రివల్యూషన్ బై ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే దేవుని ఎరుగుతాము అంటాడండి. నీవెంతటి జ్ఞానమైనా నేను లెక్క చేయను. మనం ఇప్పటికీ ఆకాని పక్షి వంటి మెదడు కలిగే ఉన్నాం. ఆకానరి పక్షి వంటి మెదడు కలిగి ఉన్నాం. ఎందుకనగా మనం కేవలం మానవులమే కానీ దేవుళ్ళు కాదు. ఆత్మ ద్వారా బయలుపాటు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఎరగగలం. వినండి, మన శరీర సంబంధముకు తెలివితేటలతో మనం ఎప్పటికీ ఆయనను అర్థం చేసుకోలేము. తర్వాత మీ జ్ఞానముతో మీరు మాట్లాడవచ్చు, కోటాల్లో జ్ఞానయుక్తమైన ప్రసంగాలు చేయవచ్చు, మనసత్వ జ్ఞానముతో చాలా చక్కగా మాట్లాడి ఉండవచ్చు. మీరు మాట్లాడగలను. జనులు దేవుణ్ణి ఎరిగినట్లు చేయుటకు అది ఎన్నటికీ ఉపయోగపడదు. ఆ జ్ఞానముతో వారు దేవుణ్ణి తెలుసుకోలేరు. కన్నీటితో సమర్పించుకొని ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించే పాతకాలపు జనుల భక్తి గురించి చెప్పి దాన్ని మీరు వివరించవచ్చు. కానీ క్రీస్తును తన జీవితంలో ప్రతిబింబించే ఒక మనిషి తను తగ్గించుకునేవాడే ఒక క్రైస్తవుడగును. దేవునితో నడిచే ఒక మనిషి క్రీస్తువలే ప్రవర్తించును. ఇదే ఉండవలసిన బాధ్యత ఉంది. అసలైన బయలుపాటు ఇదంతా ఉన్నాను. నువ్వు ఒక బయలుపాటు కలిగి ఉండాలి, క్రీస్తును కలిగి ఉండాలి. బట్ దట్ ఈస్ ద మ్యాన్ దట్స్ రిఫ్లెక్ట్ క్రైస్ట్ ఇన్ ఈజ్ లైఫ్. ఏ మ్యాన్ హూ ఈజ్ ఎంబల్, ఎవరైతే తగ్గించుకుంటున్నారో, ఎవరైతే క్రీస్తు నడుస్తున్నారో, ఏ మ్యాన్ హూ విల్ వాక్ విత్ గాడ్ విల్ యాక్ట్ లైక్ జీసస్, క్రీస్తు వలె ప్రవర్తించుదురు అన్నాడండి. దేవునితో నడిచే ప్రతి మనిషి యేసు వలె ప్రవర్తించును అన్నాడండి. దేవునితో నడిచే ప్రతి విశ్వాసి, దేవునితో నడిచే ప్రతి సేవకుడు, ప్రతి ప్రవక్త, ప్రతి పెద్ద, ప్రతి విశ్వాసి యేసు వలె ప్రవర్తించును అన్నాడండి. అంటే యేసుక్రీస్తు ఎలా ప్రవర్తించాడో చివరికి నువ్వు కూడా అలాగే ప్రవర్తించాలి. యేసుక్రీస్తు వలె ప్రవర్తించకపోతే నీకు అసలు బయలుపాటు కూడా సరిగా లేదు, క్రీస్తు కోసం బయలుపాటు లేదు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఆత్మీయ బయలుపాటు ఏంటి తెలుసా? సంఘం కట్టబడింది ప్రత్యక్షత మీద. బైబిల్ యొక్క మర్మములు జ్ఞానంతో కాదు కానీ పరిశుద్ధాత్మతో బయటకు వచ్చే ప్రత్యక్షత మీద కట్టబడి ఉంది. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ కార్యాలను చూసుకుంటే ఇక్కడ ఏం చెప్పబడిందంటే చివరిగా మనం చూసేది ఈ ఆత్మీయ బయలుపాటు అనేది ఇక్కడ
నీకున్న చదువు జ్ఞానం అందం కాదు కానీ, వాక్యచిత్రం కాదు కానీ, తెలివితేటలు కాదు కానీ, తీరి మాటలు కాదు కానీ, పరిశుద్ధాత్మ శక్తి అందలి ఆ కార్యమై ఉన్నది పేర. కాబట్టి విశ్వాసం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ బయలుపాటు కోసమే చూడాలి. ఏది జరిగినా, అది మేలైనా కీడైనా, అది ఎక్కడ ఏ పరిస్థితులైనా వాక్యంతో పోల్చి చూడండి. ఫస్ట్ చివరికి మీరు వాక్యం నడిస్తే, చివరికి మీరు యేసుతో అంటే దేవునితో నడిస్తే యేసు వలే ప్రవర్తిస్తారట. అలాంటి ప్రవర్తన కలిగి మనం అందరం ముందుకు సాగదాం. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. లేచి నిలబడదాం పేరు మనం ఒకసారి లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోకండి, అప్పుడే ఇంకా టైం ఉంది.